ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీ పేరు వింటేనే ఒకప్పుడు నల్గొండ జిల్లా కానీ ఆ మిగతా వలిగొండ ప్రాంతంలో పోలీసులకి కంటి మీద కునుకు లేకుండా ఉండేది. నేను ఇంటికాడ ఉన్నప్పుడే సీరియస్ మిలిటెంట్ అండి. నేను 2 years దళంలో తిరిగినా కానీ ఒక ఎన్కౌంటర్ కానీ పటేల్ సుధాకర్ రెడ్డి గన్మెన్ చాపల రాజు అనేటువంటి నెక్ నేమ్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కిల్లర్ అని చెప్పేసి SIBలో రికార్డు ఉంటుంది నాకు. మీకు బాగా నచ్చిన వ్యక్తులు ఎవరు? పటేల్ సుధాకర్ రెడ్డి. బెంగళూరు వరకు ఆయన బండి పోతే ఆపేదే లేదు. 2 కుక్కలు కథ కార్ఖానా అట్లా. ఆయన స్పీచ్ వింటే ఎవరికైనా సరే పార్టీ వైపు వెళ్ళాలనిపిస్తుంది వాస్తవం. ఇంకో గంట అయితే బయటికి వెళ్తాడు ఆ కామ్రేడ్ అని తెలిసినటువంటి వ్యక్తిని కూడా నిలబడి. మరి ఏం చదువుకున్నారు మీరు? బాలల సంఘం నుంచి నా ప్రయాణం మొదలైంది. అన్నల్లో కలిసిపోయి కొడుక అదృష్టం అందరికి రాదు. మీకు ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చారు పార్టీ? ముందు పైలట్ నేనే. ఎక్కడన్నా నా అన్నం కానీ లేకపోతే షెల్టర్ కానీ. మీరెందుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది? నయం కోసం వచ్చిన. సరే, మీకు ఇబ్బంది అయితే వద్దు. అంటే ముందు నయం అనేక సార్లు నన్ను మాట్లాడాలని ప్రయత్నం చేసిండు, ఎత్తుకపోవాలని ప్రయత్నం చేసిండు. మీకు బాగా గుర్తుండిపోయింది చెప్పండి ఒక సంఘటన. వనగల దళం ఉండే అక్కడ నేను ఏపీటికి వెళ్ళాలి. పోయి ఆ బస్సు ఏం చేస్తుంది అంటే తిరుక్కుంటూ వెళ్ళిపోతుంటుంది. పోలీస్ స్టేషన్ బ్యాచ్ ఎక్కేసింది. నువ్వెందుకమ్మా పార్టీ వైపు వెళ్ళావు? చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారన్న. మా అమ్మ వల్ల మేనమామలు ఆ 7 మంది దగ్గర మంచుకొని అలా అట్లా ఉంచుకునేది అన్నట్టు. ఎదురు గుట్ట బ్లాస్టింగ్ అప్పుడు రెక్కి మొత్తం నాదే. ఎందుకు ఫెయిల్ అయింది? ఫెయిల్ కావడానికి కూడా బలమైనటువంటి కారణం ఏంటంటే ఆర్కే కూడా ఉన్నారంట కదా. ఆర్కే ఉన్నాడు. ఉమేష్ చంద్ర గారి ఇంట్లో ఎలా జరిగింది? 3 నెలలు రెక్కి చేసి పాల ప్యాకెట్ కానుంచి, పేపర్ కానుంచి, కూరగాయల కానుంచి. అంటే వాసన్న గారు ఒక స్కెచ్ వేస్తే ఖచ్చితంగా జరిగి చూరుతుంది అంటారు. దానికి ప్రధానంగా మీ సహకారం వాస్తవం. అది 6 నెలలు టీడీపీ కార్యకర్తగా జెండాలు మోసినాం, జెండాలు కట్టినాం, బ్యానర్లు కట్టినాం, వెనకెమ్మటి ముంగటెమ్మటి తిరిగి కొట్టినాం, కొట్టేసి. అక్కిడిపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ శేషన్న యాక్షన్లో ఎంత పర్ఫెక్టో వ్యక్తిగతంగా అంత సాఫ్ట్ అంటారు వాస్తవం. ఒక విధంగా చెప్పాలంటే తను చేసేటువంటి దాడులు అట్లనే ఉంటాయి. నాకు ఇచ్చినటువంటిది ఒకటే టార్గెట్. ఆ టార్గెట్లో ఫెయిల్ అయినా. ఏ టార్గెట్ అయింది? సెకండ్ పోయినప్పుడు అప్పుడు సాంబశివుడు ఉన్నాడు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో పెత్తందారుల పోకడలు నచ్చకో లేదా గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనో కొంతమంది యువకులు అడవిబాటు పట్టారు. ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన తర్వాత అన్నులతో కలిసి పగలనక రాత్రనక చలనక పాములతో పోలీసులతో సహవాసం చేస్తూ పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. కొంతకాలం తర్వాత ఆరోగ్య సమస్యలతోనో లేదా పార్టీ విధి విధానాలు నచ్చకో లేదా మరో ఏదో కారణంతో కొంతమంది జనజీవన శ్రమంతులు కలిశారు. ఆ విధంగా కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ఇద్దరు. ఒకరు పిట్టల శ్రీశైలం పిట్టల శంకర్ అలియాస్ రాజన్న అలియాస్ శ్రీధర్. 2 పిట్టల శంకర్ అలియాస్ రాజన్న అలియాస్ శ్రీధర్. అతని సహచరి సుశీల అలియాస్ చెన్నక్క అలియాస్ రామలక్ష్మి. పిట్టల శంకర్ అనగానే పటేల్ సుధాకర్ రెడ్డి గారు, తర్వాత అదేవిధంగా ఆశన్న అలియాస్ రాజన్న అలియాస్ శేషన్న గారి గన్మ్యాన్ సెక్యూరిటీ కుడిభుజం. పిట్టల శంకర్ అప్పట్లో దళంలోకి వెళ్ళినప్పుడు యాక్షన్ టీంలో ఉంటూ సిటీలో పాటు చాలా ప్రాంతాల్లో చాలా యాక్షన్ కార్యక్రమాలు పాల్గొన్నారు. అంతేకాకుండా పటేల్ సుధాకర్ రెడ్డి తర్వాత తక్కిడిపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ శేషన్నకి కుడిభుజం. ఆ తరం నాయకుల్లో బయట ఉన్నది చక్కగా ఉన్న వ్యక్తుల్లో శేషన్న గారు అజ్ఞంతలకు వెళ్తే శంకర్ మాత్రం బయట ఉండి తన కుటుంబాన్ని పోషించుకుంటూ చక్కగా బతుకుతున్నాడు. ఇంకా సుశీల అలియాస్ చెన్నక్క అలియాస్ రామలక్ష్మి, ఆమె రాయలసీమ బిడ్డ.
జననాట్య మండలిలో ఉన్న తర్వాత వీళ్ళిద్దరికి పరిచయం చేసింది, పెళ్లి చేసింది నల్లమల్ల అడవి. వీళ్ళిద్దరూ ఎందుకు గ్రామాల నుంచి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వాళ్ళ జర్నీ ఎలా కొనసాగింది, ఎందుకు బయటకు వచ్చారు విషయాన్ని ఆ ఇద్దరిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, అక్క నమస్తే. సుశీల సుశీల అంటే మా అమ్మ పేరు సుశీల, నువ్వు అలాగే ఉన్నావు కాబట్టి మా అమ్మలాగా ఉన్నావు. ఎందుకు పార్టీలకు వెళ్ళావమ్మా, పార్టీలకు వెళ్ళిన తర్వాత ఏం చేసావు, ఎందుకు బయటికి రావాల్సి ఉంది? దానికన్నా ముందు అన్న, మీ పేరు వింటేనే ఒకప్పుడు నల్గొండ జిల్లా కానీ ఆ మిగతా వలిగొండ ప్రాంతంలో పోలీసులకి కంటి మీద కునుకు లేకుండా ఉండేది. శంకర్, పిట్ల శంకర్ అలియాస్ రాజన్న అలియాస్ శ్రీధర్ ఫీల్డ్లోకి వచ్చాడంటే ఖచ్చితంగా యాక్షన్ జరుగుతుంది అంటూ, ఆ టైంలో ఏ యాక్షన్ జరిగినా మీ చుట్టూ తిరిగేది. ఒక అలిపిరి విషయం కావచ్చు, ఏదే జరిగినా ఆశన్న గారి పేరు ఏ విధంగా ఉందో తర్వాత మీ పేరు ఉండేది. సిటీలో జరిగిన ఎన్కౌంటర్లకు ప్రత్యక్ష సాక్షిగా మీరు ఉండేవారు కొన్ని దాడులకి. మీ ఇద్దరు చూస్తుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చక్కగా ఒక చిన్న కుటుంబం, మీకు ఒక బాబు, హాయిగా ఉన్న మీకు ఎందుకు అప్పుడు మీ ఇద్దరు, అంటే మీరు ఏ విధంగా వెళ్ళారు? ఆవిడ రాయలసీమ, మీ తెలంగాణ అయినా మీ ఇద్దరు కలిపింది నల్లమల్ల ఫారెస్ట్. కానీ ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పి ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురయ్యి, ఆ పరిస్థితుల ప్రభావం ఏంటి, అడవులోకి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారా లేదా? బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నల్గొండ జిల్లా. ఏ విలేజ్ అన్న? వెల్వర్తి. 92 నుంచి పీపుల్స్ వార్ పార్టీ అక్కడ తిరుగుతుంటుంది. నాకు 93, 94లో పీపుల్స్ వార్ పార్టీ. ఏం చదువుకున్నారు మీరు? నేను 7th వరకు చదివాను. నేను 4th క్లాసు ఉన్నప్పుడే మా ఇంటికి షెల్టర్గా వచ్చేది దళం. ఇప్పుడు ఎవరు కమాండర్? అప్పుడు గోపన్న అని ఉండే. గోపన్న తర్వాత ఇంకా కొంతమంది మారిరు. 2006లో దేవన్ అని మా ఇంటి దగ్గరనే దొరికిండు పోలీసు వాళ్ళకు, డిప్యూటీ కమాండర్ ఆలయ దళం. తీసుకుపోయి మూసీ దగ్గర ఎన్కౌంటర్ చేసిర్రు. అప్పటికి ఇంకా నేను చదువుకుంటూనే ఉన్నా. దాంతోపాటు అప్పుడు అనిపించింది ఇట్లా కూడా తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారా. ఆ టైంలో మా పెద్దన్నను కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి బాగా చిత్రహింసలు పెట్టారు. ఆయన కొట్టిన తర్వాత కొంతకాలానికి వస్తున్నటువంటి క్రమంలో పార్టీ రెగ్యులర్గా కలవడం, ఊర్లో సంఘం ఉండేది, సంఘ నిర్మాణాలు అన్నీ ఉన్నాయి. మహిళా సంఘం కావచ్చు, రైతు కుల సంఘం కావచ్చు, యువజన సంఘం కావచ్చు, అన్ని సంఘాలు, బాలల సంఘం కానించి కూడా ఉన్నది. బాలల సంఘం నుంచి నా ప్రయాణం మొదలైంది. అన్న అప్పుడు పరిస్థితులు ఎలాగుండను గ్రామాల్లో? పెత్తందారులు పోకళ్ళు కానీ, పెత్తందారి పోకట అనేటువంటిది విపరీతంగానే ఉన్నది గ్రామంలో. అంటరానితనం ఉన్నది, పెత్తందారి పోకట. ఎవరన్నా అప్పట్లో వలిగొండ సామ్రాజ్యానికి అన్ని విలేజ్లకు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క దొర లేకపోతే రెడ్డి, వీళ్ళదే సామ్రాజ్యం ఉన్నది. అప్పుడు ఆధిపత్యం కూడా బాగానే నడుస్తున్నది. అన్ని ఊర్లలో అంటరానితనం ఉన్నది. ఇంకోటి కూలీ అనేటువంటిది కూడా తక్కువ రేట్లో ఉండడం, అసమానతలు అనేటువంటివి బాగా ఉండేటి. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఉద్యమంలోకి పోవడం అనేటువంటిది జరిగింది. అంటే మీకు మీ ఇంట్లో షెల్టర్ తీసుకున్న తర్వాత గోపన్న మీకు బాధ్యుడు కమాండర్. అప్పుడు పార్టీలకు వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చారు పార్టీ? నేను పార్టీలోకి పోకముందే మిలిటెంట్ పోరాటం చేసిన సంఘంలో. నేను ఇంటికాడ ఉన్నప్పుడే సీరియస్ మిలిటెంట్ని. మా విలేజ్లో కూడా తెలియదు నేను ఇంత వర్క్ చేస్తున్నా అనేటువంటిది ఎవరికి తెలియదు. అండర్ గ్రౌండ్. అప్పటికే ఊర్లలో పెత్తందారులను కావచ్చు, భూస్వాములను కానీ కొట్టడం అనేటువంటి దాంట్లో జిఆర్డి అనేటువంటి గ్రామరక్షక దళం అనేటువంటిది ఉండేది. దాంట్లో నేను సభ్యును. కొంతకాలానికి మళ్ళీ కమాండర్ని దానికి. అట్లా నాకు ఉద్యమం పట్ల బాగా ఇది వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. నిర్బంధంలో కూడా అనేక భూస్వాములను కొట్టడం, ఆ టైంలో కరెంటుకు, విద్యుత్తుకు వ్యతిరేకంగా పోరాటం జరిగినప్పుడు అన్ని గ్రామాలకు పోయి సర్పంచ్లతోటి మాట్లాడి ధర్నా కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. 95. అప్పట్లో మీ దగ్గర కాకుండా కొంతమంది తుపాకీ పట్టుకోవాలన్న మోజుతో వెళ్ళేవారు అనేది ఒక వాస్తవం అంటారా? అట్లాంటి వాళ్ళని తీసుకోలేదు పార్టీలకి. మమ్మల్ని తీసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. అంటే వయసు చిన్నగా ఉంది అనేటువంటిది, ఇంకా చదువుకోవాలనేటువంటిది, చెప్పిన పని కరెక్ట్ చేస్తాడా చేయడా అనేటువంటిది టెస్టింగ్ పెట్టడం. ఆ క్రమంలోనే మిలిటెంట్గా ఉన్నప్పుడే ఇన్ఫర్మర్ నేపంతో ఒక అతన్ని యాక్షన్ కూడా చేయడం జరిగింది. ఇంటి దగ్గర ఉన్నప్పుడే. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత
మీకు దేనికి మీకు పరిమితి చేశారు? అంటే గ్రామాల్లో తిరగడం, సమస్యలు వెతుక్కోవడమా, లేదు కేవలం యాక్షన్ టీం కనిపెట్టారా? ఆర్గనైజేషన్ ఫస్ట్ ఆలేరుదరంలో ఫుల్ ఆర్గనైజేషన్, అన్ని విలేజ్లని ముందు పైలట్ నేనే. ఎక్కడన్నా నా అన్నం కానీ లేకపోతే షెల్టర్ కానీ చూడడంలో కూడా నాదే ముఖ్య పాత్ర ఉండేది. అంటే గ్రామాలకు వెళ్ళి అన్నం తేవడం అంతా కూడా. మా కమాండర్ తర్వాత పాపన్న వచ్చిండు, పాపన్న వెళ్ళిపోయిండు కొంతకాలానికి. పోయిన తర్వాత మల్లన్న అని వచ్చిండు, శ్యామల వెంకటేశ్వర్లు అని చెప్పేసి కేసముద్రం నుంచి వచ్చిండు, ఎన్కౌంటర్ అయిపోయింది ఆయన వచ్చిన తర్వాత మాకు కమాండర్గా బాధ్యతలు ఉండే. తను మీరే ఫైనల్గా నన్ను బాగా ఎంకరేజ్ చేసేది, ప్రతి యాక్షన్లో ఇన్వాల్వ్మెంట్ చేసేది. రూట్ గైడ్ కూడా నాదే ఉండేది. ఒకసారి చూసిండంటే కంపల్సరీ దళాన్ని డిస్టర్బ్ చేయడు, అనుకున్న ప్లేస్కు చేర్చగలుగుతాడు ఇన్ టైంలో అనేటువంటిది నమ్మకం. ఎక్కువ ఏపీటీ మీకే ఇచ్చారా? మాకే ఇచ్చేది. బయట ఏపీటీలో రకరకాలుగా ఉంటాయి, పేపర్ అంటారు, ఒకసారి పెన్ అంటారు, రకరకాలు ఉంటాయి. అవును. మీరు ఎక్కువ దేనికి ఎక్కువ ఎంచుకున్నారు? ఇంగ్లీష్ పేపరా, తెలుగు పేపరా? అంటే అక్కడ మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులను బట్టి జనం ఏం వాడతారు అక్కడ అనేటువంటిది. జనం ఎక్కువ ఏది యూజ్ చేస్తారు, నోట్బుక్సా లేకపోతే పెన్నా, పేపరా, లేకపోతే సబ్బా, జెండు బొమ్మ, ఇంకా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో. కొన్ని సందర్భాలలో టీ పౌడర్ కూడా చిన్నది పట్టుకొని కూడా నిలబడ్డటువంటి సందర్భాలు. టీ పౌడర్. కొన్ని సందర్భాలలో బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని అంటే అక్కడ పరిస్థితి ఏది అనుకూలంగా ఉంటుంది, అక్కడ అనుకూలమైన వస్తువులని ఈజీగా అక్కడ దొరికేటువంటి. మళ్ళీ మనం ఒకటి అడుగుతున్నామంటే అది అక్కడ ఆ ప్రాంతంలో లేదనుకో, మనం అది ఆటోమేటిక్గా అవతల డౌట్ వస్తుంది అనేటువంటిది ఇది చేసేది. అలాగే మీకు బాగా గుర్తుండిపోయింది చెప్పండి ఒక సంఘటన. బాగా గుర్తుండిపోయేటువంటిది అంటే, నేను ఆలేరు రైల్వే స్టేషన్లో నాకు ఒక రాష్ట్ర కమిటీ నెంబర్ వచ్చేది, మాధవ్ అని, మీరు పేరే వింటారు. నేను పోయి వాస్తవంగా నేను చూసిన కామ్రేడ్ రైతు వేషధారణలో ఉండు, నేను ఎట్లా అనేటువంటిది కన్ఫర్మ్ చేసుకోలేకపోయినా. ఎంతసేపు ఉన్న ప్యాంటు ఇంకా వేరేది ఏదైనా వేసుకొని వస్తుండొచ్చులే అని చెప్పేసి చూస్తూ ఉన్నా. నేను పట్టుకొని నా దగ్గరనే కూర్చొని 10 నిమిషాలు ముచ్చట పెట్టిండి. ఎక్కడ పట్టలేదా? ఆయన కోడ్ పట్టుకోలేదు. నన్నే ఐడెంటిఫై చేయాలి ఆయన, నేను చేసేది కాదు. ఇక నేను పట్టుకున్నటువంటి కోడ్ను పట్టుకొని చేయాలి. రైనర్స్ పెన్ను పట్టుకున్నా, ఒకటి చిన్నది నోట్బుక్ గీతలది, అవి 2 పట్టుకొని నిలబడాలి. అంటే స్కూల్ స్టూడెంట్ లెక్కనే ఉండాలనేటువంటిది చెప్పారు. సరే అని చెప్పేసి నేను అట్లనే పోయినా, అట్లనే నిలబడ్డా. వచ్చి 10 మినిట్స్ నిలబడ్డాడు, టైం అయిపోతుంది. మళ్ళీ ఆర్వీకి పోవాల్సి వస్తుందేమో, నెక్స్ట్ ఏపీటీకి. ఏం చేద్దామని అటు ఇటు అంటుంటే మళ్ళీ చేయి పట్టుకోండి, ఏం పేరు అని అన్నాడు. అప్పుడు పేరు అడిగినప్పుడు ఏం చెప్పాలనేటువంటిది ఒకటి ఉండే. పేరు అడిగినప్పుడు నా పేరు రాములు అనేటువంటిది నేను చెప్పిన. ఇంత స్మార్ట్గా ఉన్నావు, రాములు అని పెట్టుకుందాం ఎందుకని. నా పేరు రాములే మరి అని నేను చెప్పాల్సిన పేరే అది. ఇతనే కావచ్చులే కానీ నాకు కన్ఫర్మ్ అయింది. సరే అని వెళ్ళిపోయినాం. అదొకటి గుర్తున్నది. ఇంకోటి జడ్చర్లలో నేను ఏపీటీకి పోయినా. జడ్చర్ల సిటీ నుంచి వచ్చిన. సిటీ అప్పుడు యాక్షన్ టీం ఉన్నది, పోతున్నా. ఏపీటీ లేదు, నాకు ఉన్నటువంటిది కొల్లాపూర్లో ఉన్నది. సింగోటం దగ్గర, కొల్లాపూర్ దగ్గర ఒక సింగోటం ఉంటుంది. ఆ సింగోటం దగ్గర నాకు ఏపీటీ ఉన్నది. పనగల దళం ఉండే ఇక్కడ, అందులోనే పటేల్ ఉన్నాడు సూర్యం పేరు మీద. అక్కడ నేను ఏపీటీకి వెళ్ళాలి. నేను వెళ్ళిన తర్వాత కొత్తపల్లి మీకు ఐడియా ఉంది కదా, పోయి ఆ బస్సు ఏం చేస్తుంది అంటే తిరుక్కుంటూ వెళ్ళిపోతుంటుంది. బస్సు ఎక్కినా, ఒక నోట్బుక్ తీసుకున్నా, చర్మాస్ అంగేసుకున్నా. ఇప్పుడు చర్మాస్ అంగీలు వాడేది, చర్మాస్ అంగేసి ఫుల్ది మలిసిన లెటర్స్ ఉన్నాయి అన్ని ఇందులో మలిసేసిన. ఇంకా వేరే లగేజ్ కూడా ఉండే. పైన నేను కూర్చున్నది కాకుండా వేరే దగ్గర వేసేసిన దాన్ని. ముందుకు పోయిన తర్వాత కొత్తపల్లి మండలం వస్తుంది. అడిగి పోగానే అవుట్ పోస్ట్ ఉంది ఆడబట్టి, పోలీస్ స్టేషన్. బ్యాచ్ ఎక్కేసింది. ఎంతమంది? ఒక 30 మంది ఎక్కింటారు, స్పెషల్ పార్టీ. నేను అందులోనే ఉన్నా. ఇక నాకు అర్థమవుతలేదు అసలు నేను వెనుకకు తిరిగి చూస్తున్నా. ఇక నేను ఎక్కడ మిస్టేక్ అయింది నాది, నేను ఎక్కడ ఐడెంటిఫై అయినా.
పోలీస్ అంత తొందరగా ఎక్కేసిరేంది అని చెప్పేసి నేను చూసుకుంటున్న క్రమంలో అక్కడికి రాగానే కొత్తపల్లి దిగే వాళ్ళు ఎవరు స్టూడెంట్స్ అనే వరకు అందరు లేచారు. స్టూడెంట్స్ ఎవరు సాయంత్రం టైం 4:30-5 ప్రాంతం. నేను ఒక్కనే మిగిలిపోయాను. వెనకనేమో 2-3 రైతులు మహిళలు ఉన్నారు. సర్లే అని చెప్పేసి ఇట్లనే కూర్చున్నా, డోర్ పక్క పెట్టి కూర్చున్నా. దానికి కమెంటింగ్ చేసేటువంటి ఆఫీసర్ వచ్చేసి నా దగ్గర కూర్చున్నా. ఆ AK-47 నాకు ఇచ్చిండి పోయి. AK-47 నా చేతిలోనే ఉంది. ఇక ఏం చేయాలి దీన్ని చూసిన, లాక్ వేసి ఉంది, లోడ్ చేసి ఉంది. చూద్దాం అవకాశం దొరకకపోతుందా, చివరి టైం వరకు ఆలోచిద్దాం అనేటువంటిది అనుకుంటున్నా. వాళ్ళు సెట్లో మాట్లాడుకుంటారు. అడిగిన సార్ ఇది ఏమన్నా ఇదవుతుందా ఇది అంటే ఏం లేదు తాళం పెట్టిన దానికి అని చెప్తాను. సరే అని చెప్పేసి అట్లే పట్టుకున్నాను. తీసుకోవట్లేడు. ఆ సెట్ మాట్లాడుకుంటుండు. ఫిస్టోల్ ఉంది ఎక్స్ట్రా. ఆయనకు ఎట్లా ఏం మాట్లాడుతున్నారు? సార్ ఇక్కడి వరకు వచ్చినాం, అక్కడి వరకు వచ్చినాం, ఇంకా 15 నిమిషాలలో అయితే ఆపరేషన్ పాయింట్కి వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటారు. అనుకున్న పాయింట్కి వెళ్ళిపోతాం సార్ అని చెప్పేసి అంటారు. అనుకున్న పాయింట్ అంటే ఇంకా నాకు 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ఉంది. 15 నిమిషాలలో బస్సు పోదు. మొత్తం మీద అయితే ఏదో చేస్తాడులే అనుకున్నా. ఆలోచించకుండా వస్తున్నా. ఆయనతోటే ముచ్చట పెట్టుకుంటున్నా. వాకిలా మాట్లాడుతున్నారు. వెనక ఆయన ఏం చదువుతున్నావు, ఎట్లా అంటే ఇట్లా చదువుతున్నావు, జడ్చర్ల పలానా కాలేజీలో చదువుతున్నా అని చెప్తున్నా. టక్కున ఒక ఊరికి రాగానే బ్రిడ్జి మధ్యలో ఆపేసారు బండిని. ఇంకా అయిపోయింది అనుకున్నా. ఈ టైం అయిపోయింది, ఏం తడతావు, బ్రిడ్జి మధ్యన ఆపిండంటే చెకప్ పెడతాడు, కొట్టిపడేస్తాడు అని ఆలోచిస్తున్నా. ఏం చేద్దాం చూద్దాం. చివరి నిమిషం ఇంకా ఒక 10 మినిట్స్ సెకండ్స్ దిగుతున్నారు. బ్యాచ్ దిగుతుంది. ఈయన అట్లనే కూర్చున్నాడు. తర్వాత చిన్న మంచిగా చదువుకో అని చెప్పేసి అందరు దిగిన తర్వాత భుజం మీద చేసి బాగా చదువుకో అని చెప్పేసి మళ్ళా నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలి మంచిగా అని భుజం మీద చేసి వెళ్ళిపోయేంత వరకు కూడా అట్లనే ఉన్నది. అంటే ఇట్లా చాలా నాకు కొన్ని తెలుసు, ఇట్లా జరుగుతుండొచ్చు, జరుగుతాయి అనేటువంటిది నేను విన్నా. ఓసారి సుధాకర్ కూడా, సూర్యం అన్న కూడా ఏం చెప్పేదంటే, మనం గాబరపడద్దు. ఫస్ట్ శత్రువు బలమైనోడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గాబరపడద్దు. ఏ క్షణమన్న ఒక్క సెకండ్ అవకాశం దొరికినా బయటపడతాం. మనం ముందే గాబరపడి నినాదాలు చేయడమో లేకపోతే జిందాబాద్ అనడమో ఇదనడమో అదనడం వల్ల మనం నష్టపోతాం అనేటువంటిది ఒకటి నాకు మైండ్లో మెదిలింది. అది అట్లా నేను సేఫ్ సైడ్ అది అక్కడ ప్లే చేశారా? చేశాను. వాళ్ళు దిగి ఎక్కడికి వెళ్ళారు? పెట్రోలింగ్కి వెళ్ళి, అంటే ఊరు వాళ్ళు చూస్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటిది వాళ్ళు చూసుకొని ఒక ప్లేస్లో ఉన్నాడో కూడా తెలియదు. అట్లా తర్వాత మీరు ఏపీటీ కలిసారా? కలిసిన. ఇట్లా జరిగిందంటే అంత పరిశాన అయిపోతారు. ఏం కాదులే అని చెప్పేసి సూర్యమన్న ఏం కాదులే ఇట్లా మస్తుగా జరుగుతాయి. అక్క నువ్వు చెప్పు, రాయలసీమ బిడ్డవి ఇటువైపు ఎందుకు తిరిగావు? అంటే మాది సొంతూరు ఎవరు? మాది అనంతపురం డిస్టిక్ అన్న. అనంతపురం నుంచి సింగనమాల ఉందిగా, సింగనమాల మండలం వస్తుంది, చెదర్ల మా గ్రామం. అయితే ఆ అమ్మమ్మలూరు ఇక్కడ నర్సినేకుంటుంది. అక్కడ ఫ్యాక్షన్ ఎక్కువ కదమ్మా, ఇది కూడా పార్టీ కూడా ఉండే ప్రభావం. పార్టీ ప్రభావం అంటే కొరపాడు నుంచి పరిటాల శ్రీరాములు గారు అటువైపు ఉండేది కదా. అటువైపే, అటువైపు అక్కడి నుంచి కూడా రిక్రూట్మెంట్ ఉందన్న. ఇప్పుడు కొరపాడు నుంచి శేఖర్ అని చెప్పేసి చంపలేదు ఒక ఆయనని, ఆయన మా కమాండర్. ఆయన నువ్వు ఎందుకమ్మా పార్టీ వైపు వెళ్ళావు? పార్టీ చదువుకోకుండా చిన్నప్పుడే అమ్మ నాయన చనిపోయారన్న. చిన్నప్పుడే చనిపోయింది అమ్మ, నేను పుట్టంగానే చనిపోయింది. తాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికానే సాదిండు నన్ను. సాదినాక తర్వాత ఒక 11 సంవత్సరాలు రాగానే నా తాత చనిపోయిండు. తాత చనిపోగానే మా అమ్మ వాళ్ళ మేనమామ గారు పెనకచర్లలో ఉంటారన్న. పెనకచర్లకు తీసుకుపోయారు. పెనకచర్లకు తీసుకుపోయి ఇంక అక్కడ వాళ్ళు అంటే 7 మంది వాళ్ళు అన్నదమ్ములు, మా అమ్మ వాళ్ళ మేనమామలు. ఆ 7 మంది దగ్గర మంచుకొని అలా అట్లా ఉంచుకునేది అన్నట్టు.
అట్లా రోజు కూలికి పోయేదన్న. కూలికి పోయే లోపల అక్కడ డ్యామ్ వర్క్ జరిగింది. డ్యామ్ వర్క్ కాడ దళాలు కలిసినాయి. కలిస్తే ఇంకా అప్పుడప్పుడు అన్నం ఇచ్చేది ఇవన్నీ ఇచ్చేది. మా ఊళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆడ వెనకచర్లో మూమెంట్ ఉండే. అక్కడి నుంచి ఇక ఊరంతా ఎందుకు నువ్వు నీకెవరు లేరా, ఎందుకు ఉండడం ఇంటికాడ, నువ్వు కూడా పార్టీలోకి వెళ్ళిపోయి ఎందుకు, ఏం చేస్తావు, వీళ్ళు పంచుకొని నిన్ను కూలి చేయించుకునేదానికి అది ఇదని చెప్పేసి అన్నారు. అనగానే అట్నే పార్టీ సంబంధాలు అట్నే దళాల దగ్గర పోడు వచ్చుడు, మళ్ళీ మేము పని కాటికి దళాలు వచ్చుడు, పాటలు పాడు ఇవన్నీ చేసినాం. అటు నుంచి ఇంకా వెళ్ళిపోయినా. 13 సంవత్సరాలు తీసుకొని అంటే పార్టీ లోపల పోయినాక 13 సంవత్సరాలు. 12 సంవత్సరాల లోపలే నాకు పార్టీ పరిచయాలన్నీ అయిపోయినాయి. కరెక్టే అమ్మా, కానీ పాలన తీసుకోవడం అనేది నేరం కదా, వాళ్ళు పార్టీ ఒప్పుకుందా? అంటే దళాల్లో ఒక 2 నెలలు అట్లా తిప్పుకురన్న. అంటే బయట పని చేయించారు. తర్వాత స్టేట్ కమిటీ రాష్ట్ర కమిటీ వాళ్ళు అక్కడ సమావేశం అయ్యి వాళ్ళు వద్దు అట్లా బాల్యం తీసుకుంటే ఇట్లా ప్రచారాలు చేస్తారు వద్దు అని చెప్పేసి మళ్ళీ కొన్ని రోజులు బయట పెట్టారు. కొన్ని రోజులు బయట పెడితే నేను బయట ఉండనే ఉన్నాను, నేను దళాల్లోకి వచ్చే పని చేస్తాను అని చెప్పేసి పోయినా. అప్పుడు వేరే సమయంలో అక్క కూడా ఇంకా వేరే అక్కలు ఉన్నారా? ఉన్నారన్న. జ్యోతక్క, తర్వాత నిర్మల, లక్ష్మక్క అని ఒక ఆమె మర్రాలైంది. ఎర్ర సత్యం భార్య ఉంది కదా, ఆమెనే మా కమాండర్. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లకి కొన్ని ప్రాబ్లమ్ సమస్యలు వస్తాయి, అవన్నీ వచ్చినప్పుడు ఏం చేసావు? ఏం అట్లేం ఉండదన్న, అన్ని అర్థం చేసుకుంటారు. అన్ని ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ లేడీస్ ఉంటారు. అప్పటికే మేము 9 మంది ఉంటుంది అప్పుడు లేడీస్ని దళాల్లో. అంటే ఒక్క దగ్గరే ఉండేది 20 మంది 25 మంది దాకా ఉండేది మేము. కొన్ని సందర్భాలు ఏంటంటే ఇప్పుడు ఆర్ఓసి వాళ్ళకు మాకు కాల్పులు కూడా అయినాయి. అప్పుడు ఫుల్గా సీరియస్గా ఉండే. అప్పుడు ఆర్ఓసి పరిటాల రవి వాళ్ళు అప్పుడు కాల్పులే జరిగినాయి. కురాకలపల్లి అని ఒకటి ఉంటుంది అన్న కర్ణాటక దగ్గర. అక్కడి నుంచి కాల్పులే జరిగినాయి వాళ్ళకి, ఆర్ఓసి వాళ్ళకు మాకు. అప్పుడు పటోలు గోవర్ధన్ రెడ్డి కూడా ఒక సంఘం పెట్టుకు తిరిగారు కదా? అవునన్న. అక్కడ ఆయన ఎదురుపడ్డారు ఎప్పుడైనా? ఎదురుపడ్డాడు. అంటే దుక్కిలోనే ఫైరింగ్ కూడా జరిగిందన్న వాళ్ళకి మాకు. ఏ పటోలు గోవర్ధన్ రెడ్డికి మీకు? మాకు. మీరు 2 ఏపీటీలు జాగ్రత్తగా తప్పించుకున్నారు, లేదంటే మీరు దొరుకుంటే తర్వాత జరిగేది ఏపీటీలో పెద్ద ప్రమాదం జరుగుతుంది. తర్వాత పార్టీలో మీ జర్నీ ఎలా వెళ్ళింది, ఎక్కడెక్కడ తిరిగారు? మీరు చాలా పెద్ద వ్యక్తుల దగ్గర పనిచేశారు. ఒకరు పటేల్ సుధాకర్ రెడ్డి గారు, 2 తక్కెడపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న అలియాస్ శేషన్న దగ్గర. ఆయన అసలు చాలా బయటికి కామ్గా కనిపిస్తాడు, కానీ టెక్నికల్గా ఆయన మించి సౌండ్ లేదు. అలిపేరు విషయంలో కానీ ఎక్కడైనా సరే, అంటే పార్టీలో అప్పట్లో టెక్నికల్ పవర్ ఆయనకు ఒకరికే ఉంటుంది. ఒకసారి ఆయన గురించి ఈయన గురించి చెప్పండి, మీ జర్నీ ఎలా కొనసాగింది చెప్పండి. జర్నీ ఆలేరు నుంచి మొదలైంది నాది. నేను ఆలేరు దళంలో ఉన్నప్పుడే అక్కడ నల్గొండ జిల్లాలో కిరణ్ కుమార్ అని చెప్పేసి జిల్లా సెక్రటరీ ఉండేవారు. ముక్క వెంకటేశ్వర్లు కిరణ్ కుమార్, ఆయన జిల్లా సెక్రటరీగా ఉన్నాడు. నన్ను సంజీవన్న మేకల దామోదర్ రెడ్డి అని చూసిండు, నన్ను చూసిపోయి అక్కడ ఎన్కౌంటర్ అయ్యిండు. ఆయన పంపించేటప్పుడు నేనే పోయినా. అప్పటికి ఇంకా మిలిటెంట్నే. పోయి వచ్చిన తర్వాత ఈ జర్నీలో భాగంగా రిక్రూట్మెంట్ చేసుకున్నాక పటేల్ సుధాకర్ రెడ్డి జైలు నుంచి అప్పుడే బయటకు వచ్చిండు. పటేల్ సుధాకర్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిండు. నేను దళంలో తిరిగేటప్పుడు మా ఏరియాకు కూడా తను విజిటింగ్కి వచ్చిండు. ఎవరెవరు వచ్చారంటే మాధవ్, వెంకటేశ్వర్లు, కిరణ్ అన్న, పటేల్ సుధాకర్ రెడ్డి, ధర్మన్న అని జననాట్య మండలి ఆయన, ఈ 4 వచ్చారు. వచ్చినప్పుడు నన్ను చూసిండు, నాది అంటే నా ట్రాక్ అంతా చూసి పటేల్ సుధాకర్ రెడ్డి ఈయన నాకు కావాలి నేను తీసుకెళ్తా అని చెప్పేసి మా కమాండర్ తోటి చెప్తే, మా కమాండర్ని పంపాను. మళ్ళా నేను పంపాను. నాకు ఇక్కడ ఉన్నది ఒక పర్సనే కరెక్ట్, నాకు దళం నిలబడాలంటే ఆ పర్సన్ ద్వారానే ఇదిగా ఉంటుంది. నేను 2 years దళంలో తిరిగినా కానీ ఒక ఎన్కౌంటర్ కానియలేదు. నా సర్వీస్ మొత్తం ఒక ఎన్కౌంటర్ కూడా జరగలేదు. నాకు దళం మీద ఎన్కౌంటర్ అయినటువంటి దాఖలాలు లేవు. కానీ దళం చేసే ఆపరేషన్లు ఉన్నాయా? ఆపరేషన్ పోలీస్ రికార్డులో ఉన్నటువంటి, నేను ఆలేరు దళంలో ఉన్నప్పుడు 3 యాక్షన్ చేసిన. వర్కుట్పల్లి ఎన్కౌంటర్కు నిరసనగా సిపిఎం అతన్ని వెలుగొండ టౌన్లోనే కొట్టేసిన. రెండవది
రామచంద్ర అని పోలీస్ ఇన్ఫార్మర్. తనని వెలుగొండ పోలీస్ స్టేషన్ ముందు పట్టుకుపోయి అక్కంపల్లి స్టేజ్ దగ్గర కొట్టేసిన. అందులో మీతో పాటు బాలన్న కూడా ఉన్నారా? వరకొప్పుల మల్లయ్య కూడా ఉన్నారా? ఒక్కడ ఉన్నాడు. ఆ ఒక్క యాక్షన్లో మాత్రమే తను అప్పుడు రిక్రూట్మెంట్ అప్పుడే తీసుకున్నారు, నిర్బంధం ఉందని తను పంపించారు. దానికి కమాండర్ని నేనే. రాములు ఉన్నాడు, కోనపూరి రాములు. మూడో యాక్షన్లో మూడో యాక్షన్ ఇక్కడ ఇది మూడో యాక్షన్. ఫస్ట్ ఏమో కంచనపల్లి బీజేపీ లీడర్. నేను పోలీస్ అంటే దళంలోకి రిక్రూట్ అయ్యే ముందే ఒకటి పోలీస్ యాక్షన్ కానిస్టేబుల్ కొట్టేసిన. ఎక్కడ? ఆలేరులో కొట్టిన. లక్ష్మీనారాయణ అంటే యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒకటి యాక్షన్ చేస్తారు, అది ఎవరు చేశారు? అది మేము చేయలేదు. ఎదురుగా గుట్ట బ్లాస్టింగ్ అప్పుడు రెక్కి మొత్తం నాదే. పోలీస్ స్టేషన్ రెక్కి స్టేషన్ ఎందుకు ఫెయిల్ అయింది? అయితే దాంట్లో ఫెయిల్ కావడానికి అంటే మేము వాస్తవంగా ఏంటంటే పటేల్ సుధాకర్ రెడ్డి ఉన్నాడు, మొత్తం రెక్కి తన ఆర్కే కూడా ఉన్నారు కదా అప్పుడు. ఆర్కే ఉన్నాడు. ఆర్కే నల్లమలలో రాచకొండ ఏరియాలో ఉన్నాం. అయితే మేము పోలీస్ స్టేషన్ అంతా రెక్కి ఫైనల్ రెక్కి అంతా చేసినాం. దీన్ని ఆపరేటింగ్ కూడా పటేల్ సుధాకర్ రెడ్డి దగ్గర ఉండి చేయాలనేటువంటిది అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆర్కే ఉండి నువ్వు అవసరం లేదు, మనం ఇంత చిన్నదానికి మనం పోవాల్సిన అవసరం లేదని ఆపిండు. ఆర్కేని ఆపిండు కాబట్టి మేము కూడా ఆగిపోవాలి. ఆర్కే ఆపిండు కాబట్టి నేను కూడా ఆగాల్సి వచ్చింది ఆ టైంలో. దాన్ని పోలీస్ స్టేషన్ పేల్చి అనుకున్నటువంటి వ్యవధి మనం చేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం రిట్రీట్ అయితే బయటపడేటోళ్ళం. మనం పెట్టినటువంటి లారీలు ఏవైతే ఉన్నాయో ఆ లారీ డ్రైవర్లు గాబరకు గురై బండి బొమ్మల రామారం వైపు మలిపారు. తురకపల్లికి పోక ముందుకే ఇట్లా మధ్యలోకి వెళ్ళి ఒకటి దారి ఉంటుంది, పాత గుట్ట మీదకి వెళ్ళి ఒక దారి ఉంటుంది. ఆ దారి వెంబడి తిరిగి బసవపురం నుంచి ఇట్లా వచ్చి మధ్యలోకి వెళ్ళి ఇట్లా మధ్యలోకి వెళ్ళి అనాజపురం అని ఉంటుంది. అనాజపురం నుంచి యువతలకి రావాలి. ఇప్పుడు ఏదైతే టోల్ గేట్ ఉన్నదో బేబీనగర్ బేబీనగర్ టోల్ గేట్ యువతలకి వెళ్ళి ఎమ్మటే మళ్ళా మూసి దాటి వెళ్ళిపోవాలి. కానీ మూసి అప్పటికి వరదల్లో ఉంది కదా? లేదు, అప్పుడు ఈ యాక్షన్ అయ్యేటప్పటికి మూసి వరదలలో లేదు, మూసి దాటే వచ్చింది దళం వచ్చిన తర్వాత ఎప్పుడైతే యాక్షన్ అయిందో ఒక రోజు ఎక్స్టెన్షన్ అయిందో వరద అనేటువంటిది తీవ్రతరం. ఓకే, దానివల్ల అది యాక్షన్ ఫెయిల్ కావడం జరిగింది. ఫెయిల్ కావడానికి కూడా బలమైనటువంటి కారణం ఏంటంటే మనం రిట్రీట్ అయ్యేటప్పుడు సాధ్యమైనంత వరకు వెహికల్స్ వాడొద్దు అనేటువంటిది. ఫస్ట్ వాడినటువంటి వెహికలే బయటపడాలి, ఇక తర్వాత నడుచుకుంటూ మాత్రమే పోవాలి. ఆ రోజు సహకరించలేదు కాబట్టి, వాతావరణం సహకరించలేదు. పోయి చూసేవరకల్లా వరద ఉధృతం ఉంది అనేటువంటిది అనుకున్నటువంటి వాళ్ళు ఆ మూసి దగ్గరికి రాలేదు. ఇంకా బట్టుగూడెం మధ్యలోనే ఉన్నారు కాబట్టి అక్కడ స్టే చేయాల్సి వచ్చింది. స్టే చేసిర్రు. ఏదైతే ట్రాక్టర్ కోసం పోయిర్రో, ఒక ట్రాక్టర్ కోసం పోతే వాడు ఇస్తా అని చెప్పినటువంటి రైతు ఏం చేసిండంటే దాని గాడుపు తీసి పడేసి, అట్లా 2-3 ట్రాక్టర్లు మనకు మిస్ అయినాయి. అందులో ఒక అతను ఇట్లా ట్రాక్టర్ అడిగిర్రు అనేటువంటిది పోలీస్కు ఇన్ఫర్మేషన్ పోయింది. అంటే ట్రాక్టర్ అడిగిరంటే ట్రాక్టర్ మీద దాటుతారు అనేటువంటిది మెసేజ్ ఉంది పోలీస్కు. అవును, కానీ అదొకటే కాకుండా ట్రాక్టర్ మీద దాటి వస్తున్నప్పుడు ఒక దగ్గర ఆగినప్పుడు అయితే దీన్ని ఏం చేసిర్రు అంటే ట్రాక్టర్ దగ్గర ఎక్కిన తర్వాత అందరూ కూర్చునేటప్పుడు ఎవరి పొజిషన్లో వాళ్ళు కూర్చుంటే బాగుండేది. కూర్చోకుండా ఏంటంటే ట్రాక్టర్ ఎత్తేస్తున్నటువంటి క్రమంలో సరిగ్గా కూర్చోవస్తలేదు, జరాగురి అని చదువుకొని కూర్చుందాం అనేటువంటి దాన్ని కరెక్ట్ పోలీస్ పార్టీ ఉన్నటువంటి ప్లేసుల్ని ట్రాక్టర్ నిలబెట్టారు. పోలీస్ ఆపింది కాదు, పోలీస్ ఆపలేదు. కానీ అక్కడ కామ్రేడ్ అనే పదం వాడడం, టార్చ్ లైట్ వేయడం అనేది పోలీసుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి అది ఏమైందంటే కామ్రేడ్ అంతా చదువుకోండి అనేటువంటి కాషన్ వచ్చింది. ఆ కాషన్ వచ్చినప్పుడు వినేటువంటిది ఒకటి ఉంటుంది, ఇన్నర్ కానీ అవునా కాదా అనేటువంటిది తేరుకున్నారు. తేరుకొని గట్టిగా వీళ్ళు ఏం చేశారంటే పోలీసు వారు ఎవర్రా అని చెప్పేసి అనేవరకల్లా నువ్వురా అనేటువంటిది వచ్చేసి, రైతు వేషధారణలు అయితేనేమో
ఎవరు మీరెవరు అనేటువంటిది, నువ్వెవనివిరా అని అంటుండే ఎవరంటారు, ఓహో ఇది దళమే అయి ఉంటుంది అనేటువంటిది ఒకటి కన్ఫర్మ్ చేసుకొని ఫస్ట్ వాళ్ళు ఫైరింగ్ ట్రాక్టర్ మీద చేయలేదు, సైడ్కు ఫైర్ చేసే వరకు ఇక్కడ అపోజిట్ ఫైర్ స్టార్ట్ కాగానే కన్ఫర్మ్ అయిపోయింది. ఏదైతే అసాల్ట్ టీము ఉంటుందో అసాల్ట్ టీము మెయిన్ ఇంపార్టెంట్. ఏ రైడ్ అయినా సక్సెస్ కావాలన్నా మనం పోతున్నప్పుడు కూడా తారసపడ్డటువంటి శత్రువుని నిర్మూలించాలనుకున్నా కానీ అసాల్ట్ టీం పైలట్ టీం ఉంటుంది. అది ఏమైందంటే ఫైరింగ్ స్టార్ట్ కాగానే దుంకి పరుగుడు పెట్టారు. రిటాలియేషన్ ఉంటే నష్టం అనేటువంటిది లేదాడ. కిరణ్ చనిపోయేటువంటి వాడు కాదు. దాంట్లో కొంతమంది కమాండర్ స్థాయి జిల్లా కమిటీ స్థాయి కామ్రేడ్స్ ఉన్నారు. వాళ్ళు ఆ డోర్ ఇంజన్ మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఫైర్ చేయకపోవడం వల్ల ఒక కామ్రేడ్ ఇద్దరు కామ్రేడ్స్ నష్టపోవాల్సి వచ్చింది అక్కడ. అంటే అక్కడ రిటాలియేషన్ ఉండకూడదు, వీళ్ళు ఫైట్ చేయలే. రిటాలియేషన్ చేస్తుంటే ఉండేది కాదు. ఓకే, ఇదంతా కూడా సమీక్ష చేస్తుంది. సమీక్ష ప్రతిదీ కూడా విమర్శ సమీక్ష విమర్శ ఆత్మవిమర్శ, దాని మీద ఖచ్చితంగా రివ్యూ అనేటువంటిది చేయాల్సిందే. తప్ప గుట్ట బ్లాస్టింగ్ లో మీరు వెళ్ళి ఉంటే కథ వేరేగా ఉండేది అని తెలుస్తుంది. అవును, ఆర్కే గారు పటేల్ గారికి వద్దనపోవడం, ఆ వద్దన్న తర్వాత పటేల్తో పాటు ఉన్న మీరు కూడా వెళ్ళలేదు. ఆ విధంగా మిస్ అయినవి ఏమున్నాయా, సక్సెస్ అయినవి కానీ? సక్సెస్ ఉంటాయి, మేము పోతే అంతే. ఏం సక్సెస్ ఏమని చెప్పండి యాక్షన్లో? అంటే నేను అన్ని సివిల్ యాక్షన్సే, పిఎస్ల మీద తక్కువ అటాక్. సివిల్ ఏది 1-to-1 కొట్టడం? 1-to-1. సాధారణంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేశారనుకుంటా, కొట్టాలని ముందు రెక్కి వేస్తారు కదా. రెక్కి వేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత అక్కడి నుంచి మీరు ఎలాగ ఎస్కేప్ అవుతారు? అంటే ముందు ఏపీటీ పెట్టుకుంటారా? ఏపీటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరైతే కమాండింగ్ చేస్తాడో కమాండింగ్ పర్సన్ కమాండర్ తోటి ఏపీటీ ఉంటుంది, ఆర్వీ ఉంటుంది. నెక్స్ట్ ఏపీటీ రోజు రాలేదు, ఈరోజు మధ్యాహ్నం వరకు 12 గంటలు, సాయంత్రం 5 గంటలు అక్కడ కూడా రాలేదు అనేటువంటిది అనుకుంటే ప్లేస్ మార్చేసి ఆర్వీ పెట్టుకుంటాం. ఆ విధంగా వెళ్ళిన దాంట్లో ఎక్కడైనా ఇబ్బంది దొరికాయా? జరిగింది. నాకు జరిగింది ఏంటంటే ఆలేరులో ఉన్నా నేను, తెలంగాణ మూమెంట్ అప్పుడే స్టార్ట్ అయింది. రాచకొండ దళం నుంచి గ్రెనేడ్స్ తీసుకొస్తున్నా నేను. తీసుకొస్తున్నా ట్రాక్టర్లో గ్రానైట్స్. అదే ఫస్ట్ నుంచి వచ్చాయి. అప్పుడు మీకు అన్నీ చెప్తా. అదే ఫస్ట్ టైంలో మాకు తెలంగాణ పోస్టర్ ఆవిష్కరణ పార్టీ ద్వారా రిలీజ్ అయింది. పోస్టర్లు గ్రానైట్స్ 2 ఉన్నాయి. నేను దేవలమ్మ నగరం నుంచి తీసుకున్నా. మహేందర్ అని ఉండే కమాండర్ రాచకొండ, చనిపోయిండు తను. ఆయన కమాండర్ అక్కడ. నేను ఆలేరు దళంలో ఉన్నా, 2 దళాలు కలిసినప్పుడు నన్ను మా కమాండర్ ఉండి ఇట్లా అవి తీసుకురావాలప్పు, ట్రాక్టర్ వస్తుంది ఒకటి, అది మనోళ్ళు ట్రాక్టర్లో లోడ్ ఏం లోడ్ ఉంది అనేటువంటిది నాకేం చెప్పలేదు. వెపన్స్ ఉంటాయి, గ్రానైట్స్ ఉంటుండొచ్చు. గ్రానైట్స్ అనుకున్నా నేను, జెల్టీన్ అనుకున్నా ముందు, బ్లాస్టింగ్ సంబంధించినటువంటిది కావచ్చు అనుకున్నా. అవి మేము ఏంటంటే పాలకుర్తి వరంగల్కు పంపించాలి, పాలకుర్తి దళంకు పంపించాలి మేము. తర్వాత తెలిసింది నాకు. లోడ్ చేసుకున్న చౌటుపల్లి దాటిన, చౌటుపల్లి నుంచి మధ్యలోకి వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలో చౌటుపల్లి దాటిన తర్వాత ఇటు వస్తుంటే ఆ ఊరు పెద్దంతూరు దోతిగూడెం ఉంది. ఓకే, పెట్రోలింగ్ బ్యాచ్ ఎదురుపడ్డది ఒకటి. ఆ ఎదురుపడ్డప్పుడు డ్రైవర్కి నేను చెప్పిన, ఏం కాదు నేను చూసుకుంటా పోనీ అని చెప్పేసి, నువ్వు భయపడకు అని ఒక బ్యాచ్ని దాటేసినాం. మాకంటే ముందు ఒక స్కూటర్ పోయింది, ఆ స్కూటర్ని చెక్ చేస్తుండే. నా బండి ట్రాక్టర్ ఆగింది, మా సెంట్రీకి కనిపిస్తుంది. ఒక 10 minutes అయితే దళం రిసీవ్ చేసుకుంటుంది. ఏం చేయాలి, పోతుంటే జర స్లో చేసుకో అని చెప్పేసి అన్న. స్లో చేసుకో అంటే చేసుకొని బండి ఆపురా అని చెప్పేసి అనేలోపు డ్రైవర్ దుంకేసిండి. నాకు డ్రైవింగ్ రాదు, వాడు డౌట్ వస్తుంది. డ్రైవర్ దుంకేసి ఉరికిండి వాడు. పోలీస్కి డౌట్ వస్తుంది కదా, వచ్చేసింది. వాడు ఏకంగా ఉరికొచ్చేస్తుండు. నా దగ్గర పిస్టోల్ ఉండేది, పిస్టోల్ తోటి ఒకటి ఫైర్ చేసిన. నేను
తప్పించుకున్నా. అంతా పత్తి చేను, కంది చేను. ఇక అందులోకి వెళ్ళి మళ్ళీ పోచంపల్లి నుంచి మళ్ళీ భువనగిరి నుంచి మళ్ళీ నాగిరెడ్డిపల్లి నుంచి వంక మామిడి కాడ దాకా ఆర్వి నడుచుకోండి. ఇదంతా ఇక తిరుగుకుంటూ వచ్చే వరకు 2 రోజులు పట్టింది నాకు. ఇది ఎట్లానన్నా చేసి మనం పోచంపల్లి దాటి వెళ్ళేసిపోవాలి, భువనగిరి ఏరియాకి పోవాలి అని చెప్పేసి మళ్ళీ అట్లా పోయి భువనగిరి మళ్ళీ ఇదంతా తిరుగుకుంటా అవసరం అనుకుంటే బస్సు, అవసరం అనుకుంటే ఇది ఎక్కుంటా అన్నీ చినిగిపోయినాయి, కాళ్ళ చెప్పులు పోయినాయి, అన్ని ముళ్ళు, రక్తం అంతా ఎక్కడికక్కడ రక్తాలు వెళ్తుంటే తుర్కగూడెం అని ఉంటుంది, అక్కడ మిలిటెంట్స్ ఉంటారు. ఇక నన్ను చూసి అన్న ఇట్లా అయింది ఏంటంటే ఏం కాలేదు, ఒకటి ఎన్కౌంటర్ అయింది, మిస్ అయినా, ఫైరింగ్ చేసిరు అని చెప్పేసి అన్న. దళం చూస్తూనే ఉంది, నేను అయిపోయింది అనుకురా ఆ రోజు కూడా. దొరికిండు రాజన్న, దొరికిండు, మన ఏపీటీ ఉన్నది కాబట్టి ఏమవుతుందో అనేటువంటిది అనుకుంటుంటే ఆయన మా కమాండర్ మల్లన్న ఉండి, రాజన్న దొరికినా నువ్వు తల కింద తపస్సు చేసినా ఇంత విషయం రాబట్టలేరు, ఏం కాదు, సెంట్రింగ్ గట్టిగా ఉండండి అని చెప్పేసి సాయంత్రం దాకా ఉండి ఇక ఎంతసేపు ఆ ట్రాక్టర్ చుట్టే తిరుగుతురు వాళ్ళు. ఇక గ్రానైట్స్ కదా, ఆ ట్రాక్టర్ తీసుకుపోయి చౌటుప్పలు, భువనగిరి ఇదంతా తీసుకుపోయి ఇది ఎక్కడ పోతుంది అని అంటే ఇక ఎక్కడనో దూరం అయిపోతుంది అనేటువంటిది అర్థమైంది వాళ్ళు. అట్లా అది ఒక ఏపీటీ అది మిస్ అయింది నాకు. మళ్ళా దళం దొరకడానికి 4 days పట్టింది. మీకు ఆర్వీకి కూడా రాలేదు, అది ఒకటి ఇబ్బంది అయింది. అట్లే ఇంకొకటి ఏంటంటే ఆలేరు దళంలో ఉన్నప్పుడే హోమ్ మినిస్టర్ ఈయన ఉన్నప్పుడు, ఎవరు మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు చౌటుప్పల్ దగ్గర తుర్కగూడెం అనేటువంటిది ఒకటి ఉంటుంది, పకీర్గూడెం దగ్గర దళం ఉన్నాం. రాచకొండ దళానికి ఏపీటీ ఉంటే ఐలన్ అని మా దళంలో షాక్ నెంబర్ ఉండే ఆయన, ఇంకొక ఆయన తుపాకులో నరసింహ అని ఇద్దరు కలిసి ఏపీటీ వేయచ్చారు. ఒక బావి దగ్గర ఆగిరు, చిన్నది పెద్దది బావి, రౌండ్ బావి, ఊరు పక్కకు. మేము కొంచెం దూరంలో ఉన్నాం. తను మాకు రాత్రి 2 గంటలకు ఏపీటీ ఉంటుంది ఆడ, మేము వేరే నుంచి వస్తున్నాం కాబట్టి ఆ 2 గంటలకు మళ్ళా టైం అయింది. ఆ నుంచి కొంచెం దూరం వస్తే ఏపీటీ ప్లేస్ ఉంటుంది, ఆడికి వీళ్ళిద్దరు రావాలి. ఎవరిద్దరు? ఈ ఐలన్న, తుపాకుల నరసింహ ఇద్దరు రావాలి. ఇద్దరిని పంపించినాం. వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం మేము వెళ్తుంటే ఈ కామ్రేడ్ నర్సన్ ఏం చేసిండంటే నిద్రపోయి ఉన్నాడు కాబట్టి కాచగడ్డి అనేటువంటిది బాగా హైట్ పెరుగుతుంది. అవునా? ఆ గడ్డి చూసుకోకుండా గుడిసెలకెళ్ళి లేచిండు, డైరెక్ట్ సెక్క వచ్చేసిండు బాయిలకు, బాయిల పడిపోయిండు. అయ్యో. కడీలు అంటే మోటార్ పొండిషన్ పెట్టడం కోసం కడీలు అట్లా ఇనుప రాడ్స్ పెట్టారు. ఆ ఇనుప రాడ్స్ మీద పడి ఆ కామ్రేడ్ అందులో చనిపోయాడు. దగ్గర ఒక 15 కోలాలు ఉంటుంది ఆ బావి కిందికి. పెట్రోలింగ్ బ్యాచ్లు తిరుగుతున్నాయి. ఇక కొంత కామ్రేడ్స్ అంతా డిస్టర్బ్ అయ్యారు. ఆ రోజు మళ్ళీ ఉండి ఇక నువ్వే ఉండాలి ఇక్కడ, ఏం చేస్తావో తెల్లార వరకల్లా బాడీ బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఆర్డర్. 4 మోటార్లు పెట్టించి రైతులను పట్టుకొని నీళ్లు బయటికి తోడిచ్చి తెల్లార వరకల్లా బాడీని బయటికి తీసినాం. కానీ పోలీసులకు తెలీదా? తెలియదు. బాడీ బయటికి తీసి వేరే దగ్గర దాన్ని పెట్టి పత్తి చేనులో కొంత దూరం మోసుకుపోయి వేరే దగ్గర పెట్టి ఆ కుటుంబానికి మళ్ళీ వేరే ద్వారా పంపించడం జరిగింది. అన్న, మీరు ఎక్కువగా లైక్ చేసి పటేల్ సుధాకర్ రెడ్డి గారు, తర్వాత ఎక్కడిపల్లి వాసుదేవరావు గారు, మల్లన్న, వీళ్ళు ముగ్గురులో మీకు బాగా నచ్చిన వ్యక్తులు ఎవరు? పటేల్ సుధాకర్ రెడ్డి. ఎందుకు అంటే తను ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడతాడు, తప్పుని తప్పుగా చెప్తాడు, మళ్ళీ ఎట్లా సరిదిద్దుకోవాలనేటువంటిది కూడా గైడెన్స్ ఇస్తాడు. ఇది ఇట్లా చేసేది లేకుండే అనేటువంటిది చెప్తాడు. సరే నువ్వు అట్లా చేయాలనుకోవడానికి కారణం ఏందనేటువంటిది కూడా అడుగుతాడు. సక్సెస్ అయిందనుకో, ఇంకా కొంచెం రిస్క్ పడ్డావు దీని మీద, నీ ప్లాన్ కొంచెం రిస్క్ అనిపించింది, ఇట్లా కాకుండా వేరే రకంగా చేసుకుంటే ఇంకా ఈజీగా బయటపడతావు అనేటువంటిది చెప్పేస్తాను. మీరు చాలా కాలం అంతా పనిచేస్తారు కదా. అవును. ఆయన వ్యక్తిగత జీవితాలు చెప్పారు ఎప్పుడైనా మీకు?
నేను అడగను. అంటే ఒక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి పార్టీలోకి ఎందుకు వచ్చారని ఎప్పుడైనా చెప్పారా ఆయన? నేను ఇన్నా కానీ నేను అడగలేదు. అచ్చా, ఏమైనారు మీరు? అంటే ఆ ఊరు నుంచి చాలామంది వచ్చారు. ఆ ఊరు నుంచి వచ్చినటువంటి దాంట్లో పురుషోత్తం ఉన్నట్టుండు, పౌరాకుల పురుషోత్తం ఉన్నాడు. కౌముది భార్య అరుణక్క, మెదక్ జిల్లా సెక్రటరీ రాధక్క, ఆమె ఉన్నది. ఇంకొక కామ్రేడ్ కూడా ఉన్నాడు అనేటువంటిది, ఒక 2-3 కామ్రేడ్స్ ఉన్నారు. అందరూ వీళ్ళు ఒకటేసారి వచ్చారు అనేటువంటిది తెలుసు. మీరు ఎప్పుడు అడగలేదు. తన అరెస్ట్ అయిన విధానం చెప్పేది నాకు. బెంగళూరు ఇట్లా తుపాకుల కేసులో అరెస్ట్ అయినాం అనేటువంటిది. అంత ఈజీగా దొరికారు వాళ్ళు? ఆయన ఒక సమాంతర ఇది చేసిండు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ రేంజ్లో నడిపించిండు. ఆయన బయటికి పోతే పోలీస్ ఆఫీసరే. అచ్చా, ఎస్. అనేక సందర్భాలలో నేను ఆయనతోటి ట్రావెల్ చేసినప్పుడు కూడా సార్ వస్తుండే పక్క జరగని చెప్పేసి పోలీసులనే పక్కకు దుబ్బుకొని వెళ్ళిపోయినాం. స్టూపిడ్ అని అంటాడు గట్టిగా, స్టూపిడ్ ఆగు అని అంటాడు. అట్లా భయంకరంగా, అంటే బిహేవియర్ కూడా బయట అట్లనే ఉండేది. తనను చూస్తే మామూలు జనం చూసినా కానీ ఎవరో పోలీస్ ఆఫీసర్ ఉన్నట్టుండు, ఎట్లా మీరు ఈ ఆఫీసర్ ఏంది నా అని చెప్పేసి అన్నట్టు అట్లా ఉండేది. అలా పోలీసులతోనే తిరిగారు ఆయన. ఆయనకు సైరన్ బండి కథాకారు. ఫస్ట్ అరెస్ట్ కాకముందుకు సైరన్ బండి ఉండేది ఆయనక. తుపాకుల స్మగ్లింగ్ చేసి పార్టీకి తుపాకులు అన్నీ ఆయన ద్వారానే వచ్చినాయి ఫస్ట్. ఎక్కడి నుంచి? బెంగళూరు, పూణే, వివిధ రకాల నుంచి. ఆయనకి సైరన్ బండి? సైరన్ బండి. పార్టీ ఇచ్చిందా? పార్టీ ఇచ్చుడు కాదు, ఆయనకు ఒక నెట్వర్క్ అంతే. ఇక పార్టీ మనిషే. కానీ పోలీస్ బండి వచ్చినప్పుడు పోలీసులు అనేవారు కదా? ఎందుకు అడుగుతారు? ఇప్పుడు ఈ స్టేట్ కదా సార్, ఇప్పుడు ఈ బెంగళూరు వరకు ఆయన బండి పోతే ఆపేదే లేదు. 2 కుక్కలు, కథ, కార్ఖానా అట్లా మెయింటైన్ చేసిండు. సంజయ్ దత్ లెక్క ఉంటాడు మనిషి, హైట్, పర్సనాలిటీ. వాళ్ళ ఉండేటువంటి అంతకంటే ముందు ఉండేటువంటి నెట్వర్క్ అంతే ఉండేది. ఆయన బయటనే అరెస్ట్ అయ్యింది కదా, తర్వాత లోపలికి వచ్చేసి ఆ స్టైల్లో ఉండేది. అంటే బెంగళూరులో అరెస్ట్ అంటారు, వాస్తవం అనేది? వాస్తవం. డైరెక్ట్ పులంజన్న దొరికినప్పుడు, ఈయన దొరికినప్పుడు పులంజన్న కూడా దొరికేదట. నేను అరెస్ట్ అయినా అని పెట్టేసిండు. పోలీసులే మాట్లాడిచ్చారు, ఎస్ఐబి వాళ్ళు. డానియల్ సార్ వాళ్ళు ఉంటారు, డానియల్ గురించి బాగా చెప్పేది ఆయన. ఎందుకు ఆయన మీద? ఈయనను బాగా ఇంట్రాగేషన్ చేసింది వాళ్ళే. డానియల్ అనేటువంటిది చెప్పేవారు. ఎవరు? డానియల్. ఆయనను మేము చూడలేదు కానీ విన్నాం. తను ఫోన్ చేసి మాట్లాడనగానే మాట్లాడుతుంటేనే నేను అరెస్ట్ అయినా అంతే. ఇంకా విపరీతమైన కొట్టుడు, ఆయన చేయిలు, కాళ్ళు అన్నీ పని చేయకుండా కొట్టేసారు. అంత చిత్రవద పడిండు. ఆయన దొరికిన టైంలో ఆయన నోరు విప్తే ఆయుధ కర్మాగారాలే బయటపడేటి. ఒకటే ఏమో దొరికింది లాస్ట్కు. అన్ని డబల్ బ్యారల్స్, సింగిల్ బ్యారల్స్ ఒక 1500 1600 సింగిల్ బ్యారల్స్ దొరికినాయి. కానీ పోలీసు చూపించలేదు దాన్ని మీడియాకు అనేటువంటిది ఒకటి ఉండే. అరెస్ట్ చేసి తర్వాత చంచల్గూడ జైలు తీసుకుని ముషీరాబాద్ జైలు ఇచ్చారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. వచ్చి తిరిగి మరి పార్టీలోకి వచ్చారు. అరెస్ట్ బయటకు వస్తున్నప్పుడు పోలీసులు పట్టుకోలేదా ఆయన? నిఘా లేదా? జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు అది కొంచెం టెక్నికల్ జాగ్రత్తలు బాగా తీసుకుంటాడు. ఎలా అంటే ఆయన వచ్చినటువంటి వెహికల్ ఎట్లా పోలీసు షిఫ్టింగ్ చేస్తారో సేమ్ పద్ధతి అవలంబించారు. జైలు నుంచి దగ్గర పోలీసులు లేరు అప్పుడు? ఉన్నారు, చేంజింగ్ పెట్టిర్రు. ఇట్లా వచ్చిండు, ఇట్లా బండ్లు ట్రాఫిక్లో బండి చేంజ్ అయ్యి వెళ్ళిపోయింది అంతే. బండి చేంజ్ అయ్యి బయటకు వచ్చేసిండు ఆయన. వచ్చి తిరిగి పార్టీలోకి వచ్చేసి బయట ఎంతకాలం ఉన్నారు ఆయన? 15 రోజులే ఉన్నాడట బయట అంతే. తర్వాత తిరిగి పార్టీలోకి వచ్చేసి ఆయనతో జర్నీ అయింది కదా. ఎప్పుడు పోలీసులు పికప్ చేసి ఎన్కౌంటర్ చేశారు ఆయన? హర్యానా. అక్కడ వరకు ఎందుకు వెళ్ళారు ఆయన? హర్యానా సెక్రటరీ ఆయన. హర్యానా సెక్రటరీ మీతో మాట్లాడుతూ కాంటాక్ట్ అయి తగ్గిపోయింది, కట్ అయిపోయిందా? కట్ అయిపోయింది. నల్లమలలో కట్ అయిపోయింది. నేను 2003లో బయటకు వచ్చిన. 2003లో బయటకు వచ్చినప్పుడు అరెస్ట్ అని చెప్పేసి మధుసూదన్ అనేటువంటిది ఎస్ఐని కిడ్నాప్ చేశారు నా కోసం. అప్పటి వరకు నేను పోలీసుల రికార్డులో పేరు విలేజ్ ఏం తెలియదు. పటేల్ సుధాకర్ రెడ్డి గన్మెన్, చాపల రాజు అనేటువంటి నెక్ నేమ్.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కిల్లర్ అని చెప్పేసి ఎస్ఐబిలో రికార్డు ఉంటుంది నాది. వాడికి చేస్తే ఇక దొరకమనేటువంటిది ఉండదు అనేటువంటిది అనుకునేది, అంచెలంచెలుగా చెప్పేది. నేను పటేల్ సుధాకర్ రెడ్డి నుంచి కొంచెం వేరే ఒక ఆర్గనైజేషన్గా వెళ్ళాలనేటువంటిది తనే ప్రపోజల్ పెట్టిండు నాకు. నల్లమల రివర్ అనేటువంటిది నల్లమలకు గుండెకాయ లాంటిది, దీని మీద ఎవరు పనిచేయమన్నా చేయడం సిద్ధపడతలేరు. సింగిల్గా వెళ్ళి దీన్ని ఆర్గనైజేషన్ చేయాలి. 15 డేస్కు నెలకు ఒకనాడు ఏపీటీ మాకు మా ఇద్దరికి. అట్లా ఫస్ట్ నేను వెళ్ళిపోయినా నల్లమలకు. నల్లమల నుంచి ఆయన నన్ను రిలీజ్ చేసి, నాకు ఉన్నటువంటి యాక్షన్ థ్రిల్ తెలుసు కాబట్టి నువ్వు చేయగలుగుతావు అనేటువంటిది ఒకటి, ఆర్గనైజ్ చేస్తావు అనేటువంటిది రెండవది, ఇక్కడ దళాలు నిలబడాలంటే కూడా ఇది అవసరం అనేటువంటిది. ఈ చుట్టూ రావాలనుకుంటే, పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకుంటే, నల్లమల్ల ఎక్కి రావాలంటే ఒక రోజు పడుతుంది. రివర్ మీద రావాలంటే గంటలు పడతాయి. ఆ రివర్ బ్రేక్ చేయాలి. స్టీమర్లు కానీ బోట్లు కానీ వివిధాల్లో రాకుండా ఉండాలంటే బ్రేకప్ కావాలనేటువంటిది చూసిన మొత్తం రివర్ అంతా ఇద్దరం దళాన్ని వేసి తిరిగి చూసినాం. కృష్ణానది సాగర్ నుంచి ఇక్కడి వరకు అల్లంపూర్ వరకు తిరిగి చూసినాం దాన్ని. దీన్ని ఇట్లా ఉన్నది కాబట్టి దీన్ని కాపాడాలనేటువంటిది ఒకటి థాట్ వచ్చింది ఆయనకు. రివర్కు కమాండర్గా పంపించిండు సింగిల్గా. ఒక 6 నెలల తర్వాత ఒకరిని ఇచ్చిండు. తర్వాత ఇక దళాలనే పంపించిండు. ఇక అంటే సమావేశాలకు అన్నిటికీ కూడా రివరే. దళం సమావేశాలు కానీ, లేకపోతే ప్లీనరీలు కానీ, మిలిటరీ క్యాంప్స్ కానీ, ఇవన్నిటికీ కూడా సరుకు సమకూర్చేది నేనే. టెక్నికల్ జాగ్రత్తలు తీసుకొని మనం తీసుకొచ్చినటువంటి సరుకు డంపింగ్ చేయడం కానీ, తెప్పేయడం కానీ అంతే ఉండేది. ఆయన హర్యానా బాధ్యుడు కాబట్టి హర్యానా వెళ్ళారు. ఆయన ఎందుకు పికప్ చేశారు? ఎట్లా పికప్ చేశారా, ఎందుకు చేశారు, ఎట్లా చేశారు, తర్వాత ఏం చేశారు? అదే వాస్తవంగా కూడా వాళ్ళ కుటుంబ సమస్యతోటి తను వాళ్ళ తమ్మిన భార్యని పిలిచి మాట్లాడాలనేటువంటిది ఒకటి ఉండే. ఆ పిలిచేటువంటి క్రమంలో హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. తనకి ఆరోగ్య సమస్య, కాళ్ళు నడవరాకపోవడం, ఇదొకటి అదొకటి ఉండే. దాన్ని వాళ్ళతోటి మాట్లాడి పంపించాలనుకున్నప్పుడు ఈమెని టాపింగ్ చేశారు పోలీసులు. అట్లా తను అరెస్ట్ అయ్యింది. ఎక్కడ దొరికారు ఆయన? హర్యానా అంటారు కానీ ఇంకా ఎక్కడ తర్వాత ఎన్కౌంటర్ చేశారు కదా ఇక్కడ వరంగల్లో చేశారు. పట్టుకొచ్చి చేశారు. నువ్వు అరెస్ట్ చేస్తే జైలు పంపాలి కదా. ఇంకా అది తెలిస్తే పంపరు. ఇప్పుడు సపోజ్ నేను కూడా తెలిస్తే, నా బ్యాక్గ్రౌండ్ తెలిస్తే నన్ను కూడా బతకనిచ్చేది కాదు, బతకనియరు. అందుకే తను దొరికితే ఎవరైనా కానీ, రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ దొరికినా కానీ కుట్టిపడేస్తారు. హర్యానాలో అరెస్ట్ చేసి వరంగల్లో ఎన్కౌంటర్. ఆయన ఎన్కౌంటర్ తెలిసిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి? అరెస్ట్ చేసిండు నన్ను. ఎన్కౌంటర్ తర్వాత ఎన్కౌంటర్ నేను చూడకముందుకే నన్ను అరెస్ట్ చేశారు. మా ఫ్రెండ్ ఉంటాడు ఒక అతను, వాళ్ళ ఇంట్లో ఉన్నా, మా ఊరు పక్కకి. నాకంటే పెద్దోడు కానీ ఏదో పని ఉండిపోయినా అతని దగ్గరికి, ఆడికొచ్చి అరెస్ట్ చేసుకుపోయినారు. అంటే మీరు జైల్లో ఉన్నప్పుడు తెలిసింది? జైల్లో కాదు, అంటే ఈ ఎన్కౌంటర్ అయింది. ఎప్పుడైనా ఎన్కౌంటర్ అయినప్పుడు ఏం చేస్తారంటే మూమెంట్ ఏమైనా చేస్తారేమో అనేటువంటి దాంతో ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటాయి కాబట్టి, మళ్ళీ ఏదైనా యాక్షన్ గిట్లా చేస్తాడేమో అనేటువంటి దాని మీద ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుకోరు. మీకు అలా పెట్టారు. కానీ అంటున్నారు అది కాదు, ఆ విషయం ఎన్కౌంటర్ అయిపోయారు, చనిపోయారు అనే విషయం తెలియగానే మీకు మీ ఫీలింగ్స్ ఏంటి? ఎంత బాధపడి? బాధ అనిపించింది. ఎందుకంటే ఒక అన్నగా మీతో అంత జర్నీ చేశారు కదా, ఒక అన్న గురువు కదా మీకు. 4 years కంటిన్యూషన్ నడిచింది. అనేక సందర్భాలలో ఎన్కౌంటర్ దశకు వచ్చినటువంటిది కూడా ఎన్కౌంటర్ ఆపినటువంటి పరిస్థితి ఉంది నాది. అబ్జర్వేషన్ అనేటువంటిది కీలకంగా ఉండేది నాది. ప్రతిదీ అబ్జర్వేషన్ కీలకంగా. కామ్రేడ్స్లలో కూడా అబ్జర్వేషన్ చేసి వాళ్ళు ఉండగలుగుతారా, పోగలుగుతారా అనేటువంటిది అంచనా వేసి చెప్పేది. ఆయన స్పీచ్ వింటే ఎవరికైనా సరే పార్టీ వైపు వెళ్ళాలనిపిస్తుంది. వాస్తవం.
ఇంకో గంట అయితే బయటికి వెళ్తాడు. ఆ కామ్రేడ్ అని తెలిసినటువంటి వ్యక్తిని కూడా నిలబెట్టినటువంటి శక్తి కామ్రేడ్ దగ్గర ఉంటుంది. నిలబెడతాడు అంతే. మోరల్గా ఎంత నిరాశ ఉన్నటువంటి వ్యక్తులల్లో కూడా ఆశ కల్పిస్తాడు. అంతలా స్పీచ్ ఇస్తాడు. అంతే ప్రేమ చూపిస్తాడు, అంతే కోపం ఉంటుంది, అంతే ఇంప్లిమెంట్ చేపిస్తాడు. తప్పు మనిషి చేయడంలో సహజమే, దాన్ని సరిదిద్దుకోవడమే మన లక్ష్యం అనేటువంటిది ఆయనకున్నటువంటిది లక్ష్యం. తర్వాత మీకు రెండో వ్యక్తి తక్కెడపల్లి వాసుదేవరావు గారు. మాటలు తక్కువ, యాక్షన్ ఎక్కువ. అంతే. ఆయనతో మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? యాక్షన్ టీమే. పటేల్ సుధాకర్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ యాక్షన్ వచ్చిర్రు అనేటువంటిది తెలుసు. తిరుగుతున్నారు అటు ఇటు, మళ్ళీ నేనే ట్రావెల్ చేయాలి. వాళ్ళకు ఏమన్నా పంపించాలన్నా, ఏమన్నా తీసుకురావాలన్నా, ఏమన్నా సమకూర్చాలన్నా నేనే. కాబట్టి ఇంకా తప్పలే. ఇక నువ్వు కూడా ఇంక్లూడ్ కావాల్సిందే అందులో అనేటువంటిది. వాస్తవంతో కలిపి మీరు చేసిన యాక్షన్లు ఉన్నాయా? ఆయన ఉన్నాడంటే నేను ఉన్నట్టు. అంటే అలిపిరి దీంట్లో ఉన్నారా? అలిపిరిలో లేను, అప్పటికే సరెండర్. అప్పటికి సరెండర్. ఎవరు మీరు? అలిపిరికి ముందు మాధవరెడ్డి, ఇంకా ఉమేష్ చంద్ర ఉన్నా. సరే, ఉమేష్ చంద్ర గారి దీంట్లో ఎలా జరిగింది చెప్పండి. ఆల్రెడీ రికార్డులు ఉంది కాబట్టి అడుగుతున్నా. రెక్కి చేసినాం. ఎందుకు ఆయన టార్గెట్ చేశారండి? అంటే కరీంనగర్ ఇష్యూవా లేదా కడప ఇష్యూవా? కరీంనగర్దే. అంటే కడపలో నలుగురికి మా ఎన్కౌంటర్ దానికి నిరసనగా అంటారు కదా. కరీంనగర్లో ఉన్నప్పుడే ఎక్కువ యాక్షన్స్ చేసిండు. అంత బాగా ఈయనకు ఉన్నటువంటిది ఏంటిదంటే వ్యాసు సార్ మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కువ ఉంటుంది. దాంతో దొరికినటువంటి వాళ్ళని ఏమాత్రం వదిలిపెట్టాడు అనేటువంటిది ఉన్నది రికార్డు. దానికే చేశారు. ఆయన అంత పెద్ద ఆఫీసర్ అని కూడా మాకు తెలియదు, నాకైతే తెలియదు. అంటే ఎలా జరిగిందండి ఆ యాక్షన్? మీరు ఉన్నారు కాబట్టి. ఆయన వెంగళ నగర్లో బయలుదేరి వస్తారు, ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో ఎన్కౌంటర్ అవుతుంది. అక్కడ నుంచి ఆటోలో మీరు బయలుదేరి వచ్చారా? ఎలా ఫాలో అయ్యారండి? ఆయన మారుతి వ్యాన్లో వస్తారు. ఆయన 3 టీంలు ఉంటాయి ఎప్పుడైనా కానీ, 3 బ్యాచ్లు అనేటువంటివి పెట్టుకుంటాం. ఫస్ట్ బ్యాచ్ కొట్టలేదనుకో సెకండ్ బ్యాచ్ కొట్టకపోతే థర్డ్ బ్యాచ్. ఒక 3 నెలలు రెక్కీ చేసినాం ఆయన కోసం. పాల ప్యాకెట్ కానుంచి, పేపర్ కానుంచి, కూరగాయల కానుంచి, వాటర్ క్యాన్ కానుంచి, ప్రతిదీ వేసే కాడి దాకా, ఇంట్లో దాకా పోయి వచ్చేటువంటిది. మీరా? అంటే వెంగళలో ఇంటికి వెళ్ళారు. ఆయన గుర్తుపట్టలేదు. బండి ఉన్నారు కదండి. బండి పెట్టుకొని కూరగాయలు కూడా అమ్మినాం. కూరగాయలు అమ్మినప్పుడు ఏం చేస్తారంటే ఆ గన్మెన్ ఏదో మాట్లాడుకుంటూ వచ్చి 1 కేజీ కూరగాయలు ఇంట్లో ఇచ్చి రాపోరా అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి వాళ్ళ కొట్టుకాడ కిరాణం షాప్ కాడ అన్నడే ఇన్నే ఉన్నావు కదరా ఆడ ఇచ్చి రాపో అని చెప్పేసి. ఇట్లా ఉమేష్ చంద్ర గారు ఇంటి దగ్గర మీరు ఉన్నారు 3 నెలలు. ఆ విధంగా రెక్కి వేశారు. ఆ రోజు ఎందుకు యాక్షన్ చేయాలనుకున్నారు మీరు? ఆ రోజే అనేటువంటిది ఏం లేదు, మాకు అనుకూలమైనటువంటి టైం వచ్చింది కాబట్టి కొట్టేసి. ఓకే, మీరు 3 నెలల నుంచి రెక్కి వేశారు. ఆయన మారుతి వ్యాన్లో బయలుదేరారు. మీరు కరెక్ట్గా చౌరసా వచ్చింది, అప్పుడే ఎందుకు చేశారు ఆపరేషన్? బ్రేక్ అయితే సిగ్నల్ పడుతుంది కదా, ఆగుతాడు, ఆగినప్పుడే కొట్టొస్తుంది. కానీ మీ వెనక ఆటో కూడా వచ్చింది అంటారు. ఒక ఆటోలో తర్వాత వెళ్ళిపోయారని. ఆటో అది నార్మల్గా వెళ్ళిపోయిన తర్వాత వేరే దగ్గర ఏపీటీ ఉంటుంది కాబట్టి అక్కడ పోయి ఇక్కడ జహీర్ అని బాగా తను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేటువంటి వ్యక్తి, ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడు, మళ్ళీ దళంలోకి వచ్చిండు జహీర్ అని. ఆపరేషన్ ఎవరు చేశారండి? ఆషన్నా జహీర్. అందరిది ఉంటుంది ఇక. ఆ రోజు నేను కూడా దాదాపు ఒక 5 నిమిషాల వ్యవధిలో అక్కడికి వచ్చాను. నేను ఆఫీస్కి వస్తుంది, నా బాగా గుర్తుంది, ఉదయం 10:30 ఆ టైం అనుకుంటా. వెంగళయ్య నగర్ నుంచి మారుతి వ్యాన్ వస్తుంది. అక్కడ రోడ్డు కొంచెం హైట్ ఉంటుంది, సిగ్నల్ పడుతుంది. ఆయన రైట్కి వెళ్ళాలి. మీరు ఆపరేషన్ చేయగానే దిగి పారిపోతుంటారు. ఎవరు? ఉమేష్ చంద్ర గారు. పారాడు లేదు, వ్యాన్ దిగి డోర్ తీసుకొని పారిపోతుంటారు. మరో ఇంకోసారి ఫైర్ ఓపెన్ అవుతుంది. అంటే ఇది 2 ఉంటుంది, ఒకటేమో కొట్టే టీం ఉంటుంది, ఒకటి పారిపోతుంటే కొట్టే టీం ఉంటుంది. తర్వాత పోలీసు వెరిఫికేషన్లో వెనక నుంచి ఒక ఆటో వచ్చి తిరిగి మధురానగర్ వైపు వెళ్ళింది అంటారు. వాస్తవమే.
ఓకే, అది ఆపరేషన్ అయిపోయిన తర్వాత దానికి రిటాలియేషన్గా పోలీసులు కూడా ఎన్కౌంటర్ చేశారు. ఎవరు చెప్పారు అప్పుడు? యాక్షన్ టీమ్ కొట్టిరు కదా. అదే ఎక్కడ దొరికారు వాళ్ళు? అంత ఈజీగా దొరుకుతారా? అంటే ఈజీగానే అంటే కొన్ని అంటే టెక్నికల్ మిస్టేక్ల వల్లనే. వాస్తవంగా కూడా ఏంటంటే ఎస్ఆర్ నగర్లో జరిగిందే కదా మీరు అనేది. గ్యాప్ ఇచ్చారు, గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎట్లాగో ఇంకో నెక్స్ట్ యాక్షన్ కూడా చేస్తారు అనేటువంటిది ఉన్నది, రికార్డు ఉన్నది. కాబట్టి కొంత మా దగ్గర ఉన్నటువంటి కృష్ణ అనేటువంటి కామ్రేడ్ దొరికిండు, ఒక డెన్లో దొరికిండు. తను ప్రవీణ్ కృష్ణ ఒక దగ్గర ఉండేవాళ్ళు. అది ఆశనకు మాత్రమే తెలుసు ఇక్కడ ఉంటారు అనేటువంటిది. ఆ డెన్ దొరికి ఇంకో ఆయన శంకర్ అని చెప్పేసి సాల్వాచారి అని మహబూబ్ నగర్ అతను, ఆయన జేహీర్ ఒక దగ్గర ఉండేవాళ్ళు. మేమిద్దరం వేరే. ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఏంటంటే అట్లా రెక్కి అక్కడ చేస్తున్నారు, చేసేటువంటిది. అది వానికి కథల సమయకు డౌట్ వచ్చింది, పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఉన్నట్టే ఉండి బయటికి వెళ్ళిపోయిండు. అరే అక్కడ పరిస్థితి బాగాలేదు కాబట్టి రిట్రీట్ కావాలని చెప్పేసి వస్తున్నటువంటి క్రమంలో సెర్చింగ్ చేసి కొట్టుపడేసి. ఆ రోజు కత్తుల సమయం వివేకానంద కాలనీలో ఉండేవారు ఆయనకి డెన్. అవును, వివేకానంద కాలనీ వెనక ఆల్విన్ కాలనీలో మీ షెల్టర్. ఆల్విన్ కాలనీ నుంచి బయటకు వచ్చి వివేకానంద కాలనీ దగ్గర ఆటోలో ఒక టీం బయలుదేరుతుంది, ఇంకొక టీం బైక్ మీద ఫాలో అవుతుంటుంది. బైక్ వెనక టాటా సుమోలో ఒక పోలీసుల టీం ఫాలో అవుతుంది. కరెక్ట్గా అమీర్పేట్ చౌరసా దగ్గర శ్రీనివాస నగర్ వెస్ట్ అక్కడ ఫైర్ ఓపెన్ అవుతుంది. ఆ సీన్ ఒకసారి చెప్పండి, మీరు కల్లారా చూసారు. అది మాకు డౌట్ వచ్చింది, ముందు ఆశనకు డౌట్ వచ్చింది. అంటే మీరు ఉన్నారు అప్పుడు? ఆశాన్ ఉన్నారా? డౌట్ వచ్చింది. డ్రైవింగ్ ఎవరు? టూ వీలర్ మీరు? ఆశాన్ వెనక కూర్చున్నారు. వద్దు ఇక ఇది అలా వెనకమట్టి ఫాలో కాకు, సైడ్ దిగబండి అని అంటే సైడ్ అంటే మీ ముందు ఫైర్ ఓపెన్ అయిందా? కొంచెం మేము సైడ్కి వెళ్ళినాం, ముందు ఆటో వెళ్తుంది, మేము వెనకాల అయినాం. ఆ రూట్లో కాకుండా సైడ్కి తిప్పేసేసరికి కానీ మీ వెనక ఒక టాటా సుమో ఫాలో అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయలేదా? మేము అబ్జర్వ్ చేసినాం కానీ మమ్మల్ని వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు. ఫస్ట్ ఎంతసేపు ఆటో మీదనే ఫోకస్ ఉంది వాళ్ళకు, ఆటో మీదనే ఉన్నది. ఇందులో ఈ ఇండ్లు వాచ్ అయింది కదా, ఈ ఇద్దరు వ్యక్తులు ఎటు పోతురు అనేటువంటిదే చూస్తారు వాళ్ళు. ప్రవీణ్ కృష్ణ ఎటు పోతురు అనేటువంటిదే చూసి వాళ్ళిద్దరిని ఫాలో అయ్యి జహీర్ని సాల్వాచార్ని కొట్టేయడం జరిగింది. మేము మా దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయి, అక్కడే పక్కన టీ కొట్టు కాడ నిలబడి చాదాకుంటా చూస్తున్నా నేను ఏమన్నా ఇది చేస్తాడేమని చెప్పేసి, నువ్వు అటు తిరిగి ఉండు అని చెప్పేసి, అటు తిరిగి ఉండు నువ్వు, ఇక నువ్వు చూడక అక్కడ చూస్తే కరెక్ట్ కాదు అని సైగలతోటే సైగ చేసిండు. వెళ్ళిపోయినాం ఇక అన్నీ అట్లనే, బండి కూడా వదిలేసిపోయినాం అప్పుడు అక్కడనే. ఎక్కడికి వెళ్ళిపోయారు? నడుచుకుంటే సందులోకి వెళ్ళి వెళ్ళేసిపోయినాం. ఇక తర్వాత మీ ఇద్దరు కాంటాక్ట్ అయ్యారా అవ్వలేదా? ఆయన కాంటాక్ట్ నేను తను ముందు వెళ్తుంటే నేను వెనకెమ్మటి వెళ్ళిపోయినా, నల్లమలకి వెళ్ళిపోయినా. అంటే వాసన్న గారు ఒక స్కెచ్ వేస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటారు, దానికి ప్రధానంగా మీ సహకారంతో. వాస్తవం అది? వాస్తవం. ఆయన వేసుకున్న స్కెచ్ చెప్పండి. మాధవరెడ్డి, ఉమేష్ చంద్ర. సరే, మాధవరెడ్డి గారు చెప్పండి. 6 నెలలు తిరిగినాం. 6 నెలలు టీడీపీ కార్యకర్తగా జెండాలు మోసినాం, జెండాలు కట్టినాం, బ్యానర్లు కట్టినాం, వెనకెమ్మటి ముంగటెమ్మటి తిరిగి కొట్టినాం, కొట్టేస్తాం. అంటే ఆయన కారులో రావాలి, ఆయన బీపీ కార్ కాకుండా ఇంకొక ఫ్రెండ్ తెచ్చిన కారు ఎక్కుతారు. ఒకవేళ బీపీ కార్లో వచ్చి ఉంటే జరుగుంటుంది వ్యవహారం? ఎట్లా వచ్చినా జరుగుతుంది ఆ రోజు. ఎలా? బీపీ కార్లో ఉంటే సేఫే కదా. ఎట్లా? మీరు ల్యాండ్ మైన్ పెట్టారు, పేలుతుంది. అది మామూలుగా పెట్టలేదు కదా మనం, పెట్టినటువంటిది కూడా ఏవి. ఎప్పటి నుంచి పెట్టారు బ్రిడ్జ్ కింద? బ్రిడ్జ్ స్టార్ట్ అప్పుడే. బ్లాస్ట్ అయిన తర్వాత మీరు ఎలాగ మరి రిటైర్ అయ్యారు? ఎటువైపు? అంటే మాకు ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ ఆశన్ గారు స్పాట్లో ఉన్నారు అప్పుడు? ఉన్నారు. టీం మొత్తం ఉంది. ఒక టీం ఏమో బైక్ మీద వెళ్ళిపోతుంటుంది, 2 టీములు బైక్ మీద పోతాయి, 2 టీములు కొడతాయి. అవతల ఒక టీం, ఇవతల ఒక టీం ఉంటుంది. 2 ల్యాండ్ మైన్స్, 4 ల్యాండ్ మైన్స్ ఉంటాయి. మొత్తం 8 మైన్స్ ఉన్నాయి ఆడ. 8 ఇట్లలో 4 5 వెళ్ళినాయి. తక్కిడిపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ శేషన్న యాక్షన్లో ఎంత పర్ఫెక్టో వ్యక్తిగతంగా అంత సాఫ్ట్ అంటారు. వాస్తవం. మాట్లాడరా? తక్కువ మాట్లాడతాడు. మిలిటరీ
ఒక విధంగా చెప్పాలంటే తను చేసేటువంటి దాడులు అట్లనే ఉంటాయి, తను తీసుకునేటువంటి నిర్ణయాలు అట్లే ఉంటాయి. ఎనదిరిగి చూసేది ఉండదు. ఇక అది ఎంత కఠోరమైనటువంటి పరిస్థితి కానీ టార్గెట్ రీచ్ కావాలి, బయటికి రావాలి అనేటువంటిది ఉంటుంది. ఒక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఎందుకు వచ్చారండి చెప్పారు? అది పర్సనల్ విషయం, అడగరా? అడగం. సరే, ఆయన అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు, మీరెందుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది? ప్లాన్ ప్రకారమే బయటకు వచ్చిన నేను. ఎలా? నయం కోసం వచ్చిన. అంటే నయీం అప్పుడు మీకు వేధిస్తున్నాడా? యాక్షన్ కోసం వచ్చిన. ఓకే. అప్పుడు నయీం పార్టీకి వ్యతిరేక అరెస్టే. అంటే ఇది కొంచెం సరే, మీకు ఇబ్బంది అయితే వద్దు. అరెస్టు అయింది వాస్తవమే. ఎత్తుకున్నటువంటి పోలీసు వాళ్ళకి నేను ఎవరో తెలియదు. ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఆమె తెలుసు, ఆమెను ఇంట్రాగేషన్ చేసిరు. ఆమె కూడా అంత కాదని చెప్పేసి నిర్లక్ష్యం వహించారు. 3-4 డేస్ తర్వాత తను రాజన్న, సుధాకర్, పలానా అనే వరకల్లా అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నువ్వే నా కొడుకు దొరికింటే అప్పుడే కొట్టి పడేసేవాళ్ళం, తెలియదు నువ్వు భలే యాక్టింగ్ చేసినావురా అనేటువంటిది చెప్పేసి. శ్రీశైలం టనల్ వర్క్ నడుస్తుంది. అప్పుడు లెవీ కోసం వచ్చిన, వాస్తవంగా వచ్చిన లెవీ. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ లెవీ ఇవ్వాలి. ఫస్ట్ టర్మ్ తీసుకెళ్ళినా నేనే. తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? రాష్ట్ర కమిటీ ఉంది అప్పుడు వాళ్ళ. నేను బయటకు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర కమిటీ ఉన్నది, చాలామంది ఉన్నారు, 150 మంది 200 మంది క్యాంప్ నడుస్తుంది. ఆ టైంలో బయటకు వచ్చిన, తీసుకెళ్ళి కొట్టేకాడి కొట్టి వదిలేసిరు. పూరా లోపలికి పోమని వదిలిపెట్టారు హైదరాబాద్లో. శ్రీశైలం నుంచి కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్లో దిగిన. ఎటు పోవాలి, పార్టీలో పోమని అంటాడు, పోయేది లేదు. ఎట్లాగో ఫాలో అవుతారు అనేటువంటిది ఒకటి ఉండే, అంచనా ఉండే. ఓకే, మీరు సరెండర్ అయ్యారు, ఒక పద్ధతి, ఒక ప్లాన్గా వచ్చారు. నయీంని ఎందుకు మీరు టార్గెట్ చేశారు? అంటే పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలలో? అవును, దానికోసమే. మరి ఎప్పుడు సరెండర్ అయ్యి సైలెంట్గా ఉన్న తర్వాత సర్జనర్ దగ్గర సరెండర్ చూపించారు. శ్రీనివాస నాయుడే ఉన్నాడు అప్పుడు సరెండర్ చూపించేటప్పుడు. అవును, మా మమ్మీని మా నాన్నని వాళ్ళని పంపించి పలాని కాడ ఉన్నాడు మీ వాడు, జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ తీసుకొచ్చి సరెండర్ చూపించండి అని జీప్ పంపించండి అనేటువంటిది తర్వాత తెలిసింది. అంతా ఓకే, మీరు నయీంని ఎందుకు టార్గెట్ చేశారు? అది చెప్తా. నేను సరెండర్ అయినా నోట్రాల్లో ఉంటున్నా. మళ్ళా పటేల్ సుధాకర్ రెడ్డి నుంచి లెటర్ నాకు మీకా మళ్ళీ ఒకసారి కలవాలి అని లెటర్లో ఉన్నది. సరే అని చెప్పేసి పోయినా. ఎందుకు పోవాల్సి వచ్చింది నేను బయటికి, ఏం జరిగింది అని అంటే నేను చెప్పే కాడికి చెప్పిన, ఉండి ఇట్లనే ఉండు. మొదటి నుంచి మళ్ళీ నేను ఎట్లా అని అంటే, లేదు నీ స్థానం నీకే ఉంటుంది, అట్లా ఏం లేదు, వేరే కాయ పంపిద్దాం అట్లా అని అంటే, నేనుండి సాధ్యం కాదన్నా అని చెప్పేసాను. అప్పటికి కొన్ని ఉండే మా మధ్యన, ఇక అవన్నీ డిస్కషన్ చేసుకొని తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా అవకాశం ఉంటే కొంచెం సహకరించగలుగుతావా బయట అని అంటే, నీకు మధ్యన నాకు మధ్యన అయితేనే చేయగలుగుతా, లేకపోతే నేను చేయలేను అనేటువంటిది క్లారిటీగా చెప్పేసిన. చర్చలు వచ్చినాయి అదే టైంలో. చర్చలలో ఇక పూర్తిగా ఏపీటీ పెట్టిండు, అపారవన్న ఈయన కలిసి మాట్లాడారు నాతో. ఏంటిది, పలానా నయంను కొట్టాలి. దానికి చర్చల సమయంలోనే పార్టీ ఆయన మీద దృష్టి పెట్టింది. అప్పటికే ఉన్నది కొట్టాలనేటువంటిది, కానీ దొరకట్లేడు అనేటువంటిది ఒకటి బాగా ఉన్నది. ఎట్లా అనేటువంటిది అంటే, అప్పటికే 70% అయిపోయింది. ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడు, ఎవరెవరిని కలుస్తాడు అనేటువంటిది నాకు అంచనా ఉంది. కానీ ఎప్పుడైనా ప్రయత్నం చేశారా మీరు? ఆల్రెడీ ఇక చర్చలు అయిపోయినాయి. నల్గొండ జిల్లా సెక్రటరీ బయటకు వచ్చిండు, వెపన్స్ కూడా బయటకు వచ్చేసినాయి. యాక్షన్ జరిగేటువంటి క్రమంలో ఒక కామ్రేడు ఆ యాక్షన్లో ఉంటాడు, తను అతనికి సరెండర్ అయ్యాడు. నయీం సరెండర్ అయిపోయాడు. అతను కూడా మాతో పాటు ఉండాలి, సరెండర్ అయిపోయాడు. రవి దొరికిండు.
జిల్లా సెక్రటరీ దొరికిండు. మా యాక్షన్ ప్లాన్ ఫెయిల్ అయింది. అంతకంటే ముందు నయం అనేక సార్లు నన్ను మాట్లాడాలని ప్రయత్నం చేసిండు, ఎత్తుకపోవాలని ప్రయత్నం చేసిండు. చేసినప్పటికీ ఆయనకు ఉన్నటువంటిది ఏంటంటే, అంచనా ఏంటంటే, వీడు పటేల్ సుధాకర్ రెడ్డి సూర్యం గార్డు చేసిండు కాబట్టి ఈయన దగ్గర మనం పెట్టుకున్నాం అనుకో ఎప్పటికైనా ప్రమాదం అనేటువంటిది ఒకటి తెలుసు ఆయనకు. ఇక ఆఫీసర్స్ చెప్పిందా తనకు ఉన్నటువంటి అంచనా ఏందో కానీ మొత్తం మీద అయితే ఆపుకుండు, రమ్మన్నాడు. నేను రాననేటువంటిది ఆఫీసర్స్ తోటి కూడా మాట్లాడిచ్చిండు. వినలేదు, పూర్తిగా వినలేదు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత, రవి చనిపోయిన తర్వాత కొంతకాలానికే మళ్ళీ 2006లో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది. దాంట్లో నా పేరు వచ్చేసింది. నేను దళానికి గెలుస్తున్నా అనేటువంటిది జిల్లా కమిటీలో లెటర్లు పంపిస్తారు అని. దాంట్లో ఏమైందంటే ఆత్మకూరు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆత్మకూరు పోలీసుని ఎందుకని టార్గెట్ చేశారు? మాధవ్ ఎన్కౌంటర్కి నిరసనగా. ఓకే, దాని రిటాలియేషన్. దాంట్లో ఏం దొరికాయి వెపన్స్ దొరికినాయి. కూరగాయల బండి తోసుకుంటూ వచ్చి చేస్తారు, అదేనా ఆత్మకూరు పోలీస్ స్టేషన్? అదేం కాదు, నైట్ టైంలో చేసేసి 6 గంటలకు 7 గంటలకు. ఎవరు ఎస్ఐ ఎవరు ఉన్నారండి? షాన్ పాషా. దాని మీద రైడ్ చేసి ఏం దొరికాయి అందులో వెపన్స్? ఒక స్టెన్ కార్బన్ దొరికింది, ఒక పిస్టల్ దొరికింది, 2 వెపన్స్ దొరికినాయి. అంతకంటే ముందే స్పెషల్ ఫోర్స్ ఉండి వెళ్ళిపోయింది. ఉన్నది అనేటువంటి దాని మీదనే టార్గెట్ చేసి కొట్టినాం. ఓకే, కానీ అప్పుడు మీకు మీ పేరు రికార్డులోకి వచ్చింది. అప్పటికి చికెన్ గున్యా వచ్చి ఇంటి దగ్గర ఉన్నా నేను. నా కోసం పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. ఇంకా నేను ఏం చేయలేక మళ్ళా శ్రీనివాస్ నాయుడు సార్కి ఫోన్ చేసి, ఏం సార్ ఇట్లా అంటే, మరి నీవు ఉన్నవనేటువంటిది అంటారు అంటే, నేను ఎట్లా ఉంటా సార్ అన్నాను మీరు అని చెప్పేసానన్న. వెంకటేశ్వర్లు అని ఓఎస్డి ఉండే, ఆ ఓఎస్డి గారి దగ్గరికి తీసుకుపోయాడు, మాట్లాడించిండు. ఇంకా నేను అప్పుడు ఒకటే చెప్పిన, నేను ఉన్నా అని చెప్తే కొట్టేసేయండి సార్, దాందేముంది, మీ వాళ్ళు చనిపోయారు కదా, నేను ఉన్నా అని తెలిస్తే కొట్టేసేయరు అని చెప్పిన తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు మాకు అర్థమైతేనే ఉంది సిచ్యువేషన్. ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చేసిన. తను బయటకు వచ్చినప్పుడే మాకు తెలిసింది. బయటకు వచ్చింది, మేము దొరికిపోయినాము. అప్పటికీ రాములతోటి చెప్తున్నా, రాములు ఖచ్చితంగా చెప్పేస్తాడు అనేటువంటి దాని అంచనా ఉంది నాకు. కొట్టుపడేద్దామని చెప్పేసినాం. తను అక్కడ ఇబ్రాహీంపట్నం ఎంపీపీ దగ్గరికి ఎవరి దగ్గరికి వస్తుండు, ఆన్నే లిఫ్ట్ చేసి కొట్టేస్తే అయిపోద్ది పోలీసు వాళ్ళ కాడికి పోక ముందుకే అని చెప్పేసి అంటే, లేదు అతనితోటి నేనే పిలిపిస్తా దగ్గరికి మాట్లాడదాంలే అని చెప్పేసానంటే డైరెక్ట్ ఎస్పీ దగ్గరికి సరెండర్ అయ్యిండు. తను పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తే మమ్మల్ని చంపేసేవాళ్ళ. నయంకి చెప్పిండు. ఎవరు? మహేష్. నయం ఏం చేసినట్టే డైరెక్ట్ ఫోన్లు మాకు చేసుడు పెట్టిండు. అటు రాములు బెదిరిస్తుండు, ఇటు నన్ను బెదిరిస్తుండు, భవనం శ్రీనివాసరెడ్డి అని ఉంటాడు, తనను బెదిరిస్తుండు. నేను హైదరాబాద్లోనే ఉన్నా, కర్మనగట్లో ఉంటున్నా. అన్న తెలిసింది అన్న నీ గురించి అని. తెలిసిందా అన్న? తెలిసింది. మంచిది అన్నానన్న. ఏడ ఉన్నావు నువ్వు? దిల్సీ నగర్లో ఉన్నావు కదా అన్న. నేను దిల్సీ నగర్లోనే ఉన్నా, టీ తాగుతున్నా. పోతే కర్మనగట్లో ఇంటి కాడికి రూమ్ కాడికి పోతా, ఇంకా అంతే అని చెప్పేసి అన్న. అంత ధైర్యంగా చెప్తున్నావు ఏందన్నా, నీ మనసులో పంపించుకో, పంపి అని అన్న. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసిన. స్విచ్ ఆఫ్ చేసి చిన్న బాబు మెసేజ్ చెప్పిన, ఏం లేదు జోబులో పైసలు ఉండాలి, ఎంత 3,000-2,500 ఉన్నాయి, చాలా రైట్. ఇక ఇక్కడ ఉంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళన్నా కొట్టేస్తారు, నయం గారిని కొట్టేస్తాడు, ఏది వద్దిగా బయటికి వెళ్దామని చెప్పేసి తీసుకున్న. కర్నూలు ఆడికి వచ్చిన, కర్నూలు బస్సు ఎక్కేసిన. బెంగళూరు బస్సు ఎక్కిన. కర్నూలు ఎక్కితే డౌట్ వస్తుందని చెప్పేసి బెంగళూరు బస్సు ఎక్కి కర్నూలులో నాకు తెలిసినటువంటి హోటల్, అక్కడ నాకు షెల్టర్లు ఉండే. కర్నూలు అంతా తిరిగిన కాబట్టి నేను వచ్చిన వరకల్లా పోయి డోర్ కొట్టగానే తీసిరు. అక్కడే ఉన్నా 2 రోజులు 3 రోజులు 4 రోజులు. ఇంకా తనతోటే వేరే ఒక ఏపీటీ పెట్టి, పలానా ఏరియా ముచ్చమార్ కాడ మనకు పలానా ఆయన ఉంటాడు, అక్కడ ఇచ్చిరండి
లెటర్ ఇచ్చిరండి అని చెప్పేసి ఒక లెటర్ రాసిన, నేను వేరే దగ్గర ఉంటానా అని చెప్పేసి చెప్పిన అని మళ్ళీ ఇంటికి వేరే ఫోన్ నుంచి ఫోన్ చేసి మా అన్నని కర్నూలు వరకు రండి, మీరు కర్నూలు కూడా రాకండి, కర్నూలు యువతలనే అల్లంపూర్ వరకు రండి అని చెప్పేసి అక్కడికి పిలిపించి బాబుని వాళ్ళకు ఒప్పచెప్పి మళ్ళీ కర్నూలుకి వెళ్ళిపోయినా. కర్నూలుకి వెళ్ళిపోయినాక ఒకరోజు తర్వాత మళ్ళా వేరే ఫోన్ వచ్చింది, పార్టీ కాంటాక్ట్. అది కాంటాక్ట్ కాదు. సరే ఇక ఇదిగా నేను ఉండేమనంటే ఇక నాకు మీ కాంటాక్ట్ ఏం అవసరం లేదు, నేను నల్లమల్ల అంతా తెలుసు కాబట్టి నేను ఎక్కడ పోయినా నేను పార్టీని పట్టుకోగలుగుతా అనేటువంటిది ఉన్నా. ఇక రాములు అట్లనే ఉన్నాడు, భవనం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఇక వాళ్ళు కూడా ఎటు పోలేని పరిస్థితి. రాముల భార్య ప్రెగ్నెంట్ అప్పుడు, రాములేమో తీసుకుపోతే చంపుతాడు అనేటువంటిది. తర్వాత భవనం శ్రీనాథే అటు ఇటు కలిసి మళ్ళీ పార్టీ కాంటాక్ట్ పెట్టుకొని మళ్ళీ 2 నెలల తర్వాత 2 నెలలు నయంకు దొరకకుండా ఉన్నాం. తర్వాత మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోయినాం, మధ్య మడుగు కాడ ఏపీటీ. అన్న పార్టీకి రెండోసారి వెళ్ళక ముందు అక్కతో మీ పరిచయం ఎలా జరిగింది? మీ ఇద్దరికి పెళ్ళి ఎవరు చేశారు? ఈ పెళ్ళి అంటే అనుకున్నాము పార్టీ. అక్క మీకు నల్లమల్ల పరిచయం? నల్లమల్ల పరిచయం, నల్లమల్ల పరిచయం. బయటికి వచ్చినాక పెళ్లి చేసుకున్నాం. అంటే పార్టీకి చెప్పే చేస్తున్నారా? ఇద్దరు ఒకటేసారి వచ్చినాం కదా, ఇద్దరం అరెస్ట్ అయినాం అనేటువంటిది స్టేట్మెంట్. అంటే అరెస్ట్ అయ్యాక పెళ్లి చేసుకున్నారా? తను ఇక నేను పోను అనేటువంటిది ఒకటి. నాకు ఎవరు లేరు, అమ్మా నాన్న ఎవరు లేరు, పోయినా చావాల్సిందే. అక్కకి పెళ్లి చేసుకుంటా మీరు చెప్పారా, అక్క మీకు చెప్పిందా ముందు? అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ భార్యాభర్తలు అనుకుంటుంది అంతే. ఇంకా తీరా నేనే ఉండే ఇట్లా కాదు అనేటువంటిది అంటే తను ఇక ఖచ్చితంగా ఇక నేను పోలేను, నేను చచ్చిపోతా అన్నట్టు సర్లే ఇక ఉండని. ఎవరైతే ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? ఇంటి దగ్గరనే చేసుకున్నాం. ఇక కలిసి ఉన్నాం అంతే, ఇంకా పెళ్ళి అనేటువంటిది ఏం లేదు, కలిసి సహజీవనం అంతే, భార్యాభర్తలు లెక్క. కానీ మీరు బయటకు వచ్చి అజ్ఞాతకు వెళ్ళిన తర్వాత నయీంకి మరెప్పుడు టార్గెట్ అయ్యారు మీరు? అంటే మీ చేతిలో నయీం ఎలా ఎస్కేప్ అయ్యాడు? ఎప్పుడైనా ఒక సంఘటన గుర్తుందా? అంటే ఇక మేము టీం ఫామ్ కాలేదు మాది, రవితోటే జిల్లా సెక్రటరీ తోటే బ్రేక్ అయింది. కానీ కొంతమంది పోలీసులు మిమ్మల్ని కానీ లేదా మిమ్మల్ని పర్టికులర్గా తీసుకెళ్ళి నయీంకి హ్యాండ్ ఓవర్ చేసే సంఘటన జరిగింది. నేను సెకండ్ సరెండర్ అయినప్పుడు ఎస్పీ ఆఫీస్కే ఫోన్ వచ్చింది. ఎవరో ఎక్కడ? నల్గొండ విజయ్ కుమార్ సార్ ఉన్నాడు. విజయ్ కుమార్ సార్. నేను ఇంకా మీడియా ముందుకు పోలేదు, ఎవరో ఒక ఆఫీసర్ వచ్చి ఇచ్చిండు, నాకు అంత పరిచయం కూడా లేదు. ఫోన్ మీకు ఇచ్చాడు? ఫోన్ మాట్లాడానంటే మాట్లాడమనంటే నేనుండి మాట్లాడినా, అన్న బాగున్నావా అనే వచ్చినావా, ఇంకా ముక్కలు చేస్తానంటే సరే మంచిది చేసుకోండి, చేయండి పర్వాలేదు అనేటువంటిది అని అన్న. తర్వాత మీకు ఎప్పుడు ఎదురుపడలేదా? ఎదురు పడలేదు నాకు. నేను ఇంకోటి ఏంటంటే అనేక సార్లు ఫోన్లు వచ్చినాయి, నేను రెస్పాండ్ ఇవ్వలేదు. మీడియాకు కూడా చెప్పలేదు, నేను మీడియాకు కూడా చెప్పలేదు, ఆఫీసర్స్ కూడా ఎక్కువ చెప్పలేదు. ఆయన బయటకు వచ్చాక ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేయాలి, చంపడం కోసం అయితే చస్తాడు అనేటువంటిది తెలుసు. చంపగలగడు, ఏం లేకున్నా నిరాయుధంగా ఉన్నా చంపుతాడు వాడు అనేటువంటిది తెలుసు. ఒకవేళ నయీం మీ మీద అటాక్ చేశాడు అనుకుంటే అప్పట్లో మీరు ఎలాగ దాన్ని చేయగలుగుతాం? ఎలా రిమూవ్ చేయగలుగుతాం? అంటే ఆయన రాడు కదా, మిమ్మల్ని ఏదో రకంగా ట్రాప్ చేస్తాడు, తీసుకెళ్ళి ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తారు. అర్థమవుతుంది కదా మనకు, మనం ఇప్పుడు మన వైపు ఎవరున్నారు, ఏం చేస్తారు అనేటువంటిది క్లారిటీగా ఒక క్లారిటీ ఉంటుంది. అంటే కొత్త పరిచయాలు ఎక్కడి అనేటువంటిది. ఇంకోటి దరిదాపు కూడా తనతోటి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా నేను అవాయిడ్ చేసేది. ఓకే. అంటే నయీం మీద మీకు ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంది, ఆయన బెదిరింపులు ఇవన్నీ కూడా. ఆయన ఎన్కౌంటర్ అయిన తర్వాత మీకు ఏమనిపించింది? ఎప్పటికైనా చావాల్సిన వాడే అనిపించింది. మా చేతిలో చచ్చినోడు ఎక్కడో చచ్చింది కదా అనేటువంటిది కొంత మిగిలి ఉండే. రెండోసారి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మీకు మీ జీవన విధానం ఎలాగెళ్ళింది? పార్టీ వైపు వెళ్దాం అనుకున్నారా, లేదు ప్రసాదంగా అక్కతో బాబు మీ ఫ్యామిలీ ఏదో ఉండాలి? సెకండ్ పోయినప్పుడు ఇక రాను అనేటువంటి కాన్సెప్ట్ తోటే వెళ్ళినా నేను. వాస్తవంగా ఆ బడికి ఇక మనం ఫస్ట్ వచ్చి తప్పు చేసినాం అనేటువంటిది ఒకటి, పోయిన తర్వాత కూడా పార్టీ అంతే రిసీవ్ చేసుకోవడం రెండవది. మనం వచ్చిన తర్వాత కుల వృత్తిని నమ్ముకొని నేను పని చేసుకోవడం జరిగింది. ఓకే. మాది వడ్డెర క్యాస్ట్, బండ కొట్టుకుంటా బతికినాను.
అది జనాలలో ఒక పేరు పడిపోయింది, తను ఏం చేయలేడు అనేటువంటిది. పోలీస్ ఆఫీసర్లకు కూడా వీడు అంతే పని చేసుకొని బతుకుతాడు, ఇంట్లో ఏలు పెట్టాడు అనేటువంటిది ఇంకా ఒకటి. చాలామంది మాజీలు, చాలామందిని కాదు కొంతమంది మాజీలు బయట రాగానే మాజీ అనే ఒక కార్డు తగిలించుకొని సెటిల్మెంట్లు చేస్తుంటారు. మరి మీరు అటువైపు వెళ్లకుండా మళ్ళా కులవృత్తిని ఎంచుకొని ప్రశాంత జీవితం చేస్తున్నారు. అది ఈజీ కదా? నేను నేర్చుకున్నటువంటిది అది. నేను కామ్రేడ్ సూర్యం దగ్గర నేర్చుకున్నటువంటిది అది నాకు మంచిగా అనిపించింది. ఏం చెప్పారు కామ్రేడ్ సూర్యం? చేత కాకపోతే సపోర్ట్ చేయకుండా, కానీ ఉద్యమానికి నష్టం చేయొద్దు, ప్రజలకు నష్టం చేయొద్దు. అంటే కోట్లు ఉన్నటువంటి వాడు అదే అన్నం తింటాడు, మనం అంతే తింటాం. పూరి గుడిసెలు ఉన్నటువంటి వ్యక్తి అన్ని గంటలే నిద్రపోతుండు, బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యక్తి అంతే నిద్రపోతుండు. ఆ మాటల ప్రభావం మీ మీద ఉంది? ఉన్నాయి, నాకున్నాయి. అంటే మీకు సూర్యం గారితో పాటు పటేల్ సుధాకర్ రెడ్డి గారు కూడా మాట చెప్పారు. సూర్యమే పటేల్, అవును, అలియాస్ పటేల్ సుధాకర్ రెడ్డి. ఇంకా అది బాగా ఇంకో మాట కూడా చెప్పారు కదా మీకు, ఏది చివరి వరకు చప్పుడు చేయకుండా ఉండాలని. అంతే. సరే, పటేల్ సుధాకర్ గారు మా రెండు వాక్యాలు కూడా మీకు బాగా ప్రభావితం చేశాయి. అదేవిధంగా తక్కిడిపల్లి వాసుదేవరావు గారు ఏం చెప్పలేదా? యాక్షన్ అంతే, అంతే, నో డైలాగ్స్. నో డైలాగ్స్, యాక్షన్ అంతే. నీకు ఏ వర్క్ చెప్పినా నీవే వర్క్ చేసినావు అంతే. మీ ఇద్దరు ఎప్పుడు విడిపోయారండి? ఎక్కువ కాలం పటేల్ సుధాకర్ రెడ్డి దగ్గరనే ఉండేది, అవసరం ఉన్నప్పుడు మాత్రం తనమ్మటి పోయేది అంతే. అలిపిరి సంఘటనలో ఆయన పేరు వచ్చింది, మీ పేరు ఎందుకు రాలేదు? నేను అప్పటికే సరెండర్ అయ్యాను. సరెండర్ అయినా మీరు మీకు పెళ్ళలేదా చంద్రబాబు నాయుడు అటాక్ చేద్దామని? అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే నిర్మాణపరంగా రహస్య నిర్మాణాలు ఉంటాయి కాబట్టి మనం బయట ఉంటున్నాం అనేటువంటి దాంతో. ఆ తర్వాత చాలా యాక్షన్ జరిగాయి, ఎక్కడ కూడా మీ పేరు రాలేదా? అంటే మీకు ఆహ్వానం వచ్చింది అప్పుడు? ఇప్పుడు ఫస్ట్ నీకే తెలుస్తుంది అది. ఇప్పుడు చేసినటువంటి పోలీస్ రికార్డు కూడా లేదు నాది. నేను ఇప్పుడు చెప్తున్నా కరెక్టే, మీరు లేరు కానీ పార్టీ నుంచి పిలుపు వచ్చింది యాక్షన్ చేయాలని. రాలేదు. అంటే బయట వెళ్ళారు కాబట్టి పార్టీ కూడా నాకు ఇచ్చినటువంటిది ఒకటే టార్గెట్, ఆ టార్గెట్లో ఫెయిల్ అయినాం. ఏ టార్గెట్? అయింది. అవును. తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకోలేదు, చూద్దాంలే అనేటువంటిది ఉండే. సెకండ్ పోయినప్పుడు అప్పుడు సాంబశివుడు ఉన్నాడు, మళ్ళీ నల్లమలకే పోయినాం. ఆయన ప్లీనరీకి పోయిండు, నేను నల్లమల్లనే ఉన్నా. అప్పుడు రమాకాంత్ జిల్లా సెక్రటరీ ఉన్నాడు, నేను కమాండర్గా ఉన్నప్పుడు ఆయన సభ్యుడు. అంటే మీరు వెళ్ళారు పార్టీలోకి, మీరు యాక్షన్ టీంలో ఉన్నా ప్రజల కోసం ఏదో చేయాలని పార్టీ చేసింది కొన్ని కార్యక్రమాలు, అంటే మంచి చేసింది, దానివల్ల కొంచెం చెడు కూడా జరిగి ఉండొచ్చు. మీకు అనిపించిందా ఈ యుద్ధం ఎంతకాలం ఆగుతుంది, దీర్ఘకాల యుద్ధంగా ఉండిపోతా, లేదు ప్రజలకు సేవ చేయాలంటే మనం బ్యాలెట్ ద్వారా వెళ్దామా అని ఎప్పుడైనా వచ్చిందా మీకు? అది రాలేదు. అంటే బుల్లెట్ ద్వారా వస్తుంది అనుకున్నారా? బుల్లెట్ అనేటువంటిది కాదు, కానీ దోపిడీ చేసే వర్గం ఉన్నంత కాలం, దోపిడీ గురయ్యే వర్గం తిరుగుబాటు చేసే అంతకాలం ఇది కొనసాగుతూనే ఉంటుంది. అంటే నేను చూసినటువంటిది, ఒకప్పుడు జనాలు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు పని చేసుకున్నా కానీ పూట గడవని పరిస్థితి ఉండే తెలంగాణలో. ఎప్పుడు నలుగురు పని చేస్తే ఒకరిది తిండికి సరిపోతుంది, ఒకరిది ఖర్చులకు సరిపోతుంది, ఇంకొకరిది వెనకబడుతుంది. ఇటువంటి కాడ పార్టీ నిలబడలేదు. ఎక్కడైతే ఆకలి, అణచివేత, అణగారిన కులాలు ఉంటాయి అక్కడ పార్టీ అవసరం కంపల్సరీ ఉన్నది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, దండకారణ్యం కావచ్చు, ఆ ప్రాంతాలలో పార్టీకి అవసరం, ప్రజలకు పార్టీ అవసరం కాబట్టి అక్కడ నిలదొక్కగలుగుతుంది, నిలబడగలుగుతుంది. తెలంగాణలో ఆ అవసరం తీరిపోయింది కాబట్టి పార్టీ దూరమైంది అనుకో. దూరమైంది. ఇప్పుడు జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో కూడా అదే సమస్య వచ్చింది అనుకోండి. తెలంగాణలో ఏ విధంగా అయితే సమస్య తీరిపోయిందో, అణచివేత ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుంది, ఎస్టాబ్లిషన్ అయితేనే ఉంటుంది. కానీ కొంతమంది వ్యక్తులు ఏమంటారంటే, మీరందరూ మీలాంటి వాళ్ళకి మీకు కుటుంబం ఉంటుంది, అమ్మా అని ఉంటారు, వీళ్ళందరినీ కాదని పార్టీలకు వెళ్ళి అక్కడున్న బడుగు బలహీన వర్గాల అభ్యుద్ధుల కోసం పనిచేస్తారు. కానీ మీ కుటుంబాలు, మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ భార్య, పిల్లలు, వాళ్ళు అనాథలుగా ఉండడం, వాళ్ళకున్న ఆర్థిక కష్టాలు తీర్చకుండా సమాజం కోసం వెళ్ళడం అనేది ఎంతవరకు సబబు అనేది ప్రశ్నించే వాళ్ళకి మీరు సమాధానం ఏంటి? ముందు మనకి ఉండాలి కదా, మన అమ్మ నాన్న, మన భార్య పిల్లలు, వాళ్ళకి కూడా. అంటే మన అమ్మ నాన్న, మన భార్య పిల్లలు, ఓకే, దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఈరోజు అమ్మ నాన్న, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళని చూసేటువంటి
ఆప్యాయత అనేటువంటిది లోపించింది. ఈరోజు నేను కూడా అదే కుటుంబంలో ఉంటే నేను మా అన్నల లెక్కనే, మా అక్కల లెక్కనే, వాళ్ళ లెక్కనే తయారయ్యేటోను. చాలామంది కూడా చూస్తలేరు తల్లిదండ్రులను చూసి. ఇప్పుడు చూడట్లేదు. అప్పుడు కూడా, ఇప్పుడే కాదు, అప్పుడు కూడా. అప్పుడు చూడకపోయినా విఠల శంకర్ అమ్మకి నాన్నకి వెళ్ళి వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళారు. ఎప్పుడైనా అమ్మ నాన్న గుర్తుకొచ్చారా? నేను పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చేంత వరకు తిరిగి చూడలేదు. ఎందుకు రావాలనిపించలేదు నాకు. అంటే మరి అమ్మా నాన్న అవసరం లేదా? నాకు ప్రజలతో ఉన్నటువంటి సంబంధం అట్లా ఉన్నది. వాస్తవం మీరు అనేది ఏంటంటే తల్లిదండ్రుల మీద ప్రేమ అనేటువంటిది ఉండాలి కదా. వాళ్ళకి బాధ్యత ఉంది కదా మీకు. అంతకంటే ప్రేమ చూపించేటువంటి ప్రజల మధ్యన ఉన్నది. నేను అందరూ తప్పడట్లేదు. ప్రజలకు అమ్మా నాన్న కన్నా ఆ ప్రజలే మనకు ఎక్కువ ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మీరు ముందుకు వెళ్ళారు. నేను కాదనట్లేదు, నేను అందుకు 100% ఒప్పుకుంటా. కానీ మన అమ్మా నాన్నకి, మనకి జన్మనిచ్చిన అమ్మా నాన్నకి ఎవరు చూడాలి? దీనికి ఒకటి ఏంటంటే రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం మిన్న 100% ఒప్పుకుంటా. కానీ మన అమ్మా నాన్న అనాథలుగా ఉండాల్సిందేనా అన్న ప్రశ్న లేరు కదా. వాళ్ళకి ఎవరు చూడాలి? ఇప్పుడు నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను. మా దగ్గర పొద్దుటూరు అనేటువంటి విలేజ్ ఉంటుంది. వెంకన్న అని ఉంటాడు, చంద్రయ్య ఆయన పేరు. చనిపోయాడు, ఎన్కౌంటర్లో చనిపోయాడు. తను వాళ్ళ కుటుంబంలో 3 అక్కజనులలో ఏమో ఉంటారు. 2 ఒక తమ్ముడు ఉంటాడు, తమ్ముడు ఎడ్డి ఆయనే. అమ్మ ఉండేది, నాన్న ఉండేది, ఒక చెల్లె ఎడ్డామని, ఒక అక్క పెళ్ళి అయింది. తను ఆర్ఎంపీగా చేస్తుండేవాడు భువనగిరిలోనో ఏమో. కుటుంబాన్ని పోషించడం కోసమే ఆయన ఉండేది. వాళ్ళ వృత్తిపరంగా సాకలోళ్ళు వాళ్ళు. వాళ్ళ అమ్మ ఇండ్లు తిరిగి అడుక్కొచ్చినటువంటి అన్నాన్ని మిగిలితే దళానికి పెట్టేది. దళానికి పెట్టినందుకు కొట్టిరాళ్ళు. ఈయనని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టాడు. కొడితే తను ఏం చేయలేని పరిస్థితిలో దళంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు పార్టీ కూడా ఆలోచించింది, నువ్వు ఒక్కనివే ఉన్నావు కదా, మళ్ళీ వస్తే ఎట్లా ఏంటంటే, నాకంటే అనేక మంది ఉన్నారు, అసలు పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మనం ఉండి కూడా ఉద్ధరించేది ఏముంది ఇక్కడ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన బయటకు పార్టీలకు వచ్చిండు. చివరి వరకు కూడా పార్టీలోనే చనిపోయాడు. తన తల్లి చనిపోయినా, ఎవరు చనిపోయినా కానీ ప్రజలే దానం చేశారు అక్కడ. అంటే ఈ కుటుంబానికి ప్రజలు చూపించినటువంటి ఆదరణ కూడా అంతే ఉంది. అవును, కాదనట్లేదు. విన్నావా? ఇంకన్నా ఉద్యమంలో ఉన్నాడు. ఉద్యమంలో ఉన్నప్పుడే కూడా ఆ ఇంటికాడ బియ్యం లేవంటే కూడా తను వండుకునేటువంటి బియ్యంలోకి వెళ్ళి పావుషేరు పెట్టి ఆ కుటుంబాన్ని నడిపించారు. ఎవరు? ప్రజలు. ప్రజలు ఆదరిస్తారు. ఒక మావోయిస్ట్ పార్టీ కానీ పీపుల్స్ వారి కుటుంబాలను కానీ ఆదరిస్తారు, ఖచ్చితంగా హక్కున చేర్చుకుంటారు. ప్రజలు ఆదరిస్తున్నారు అనేది నేను కాదనట్లేదు. ప్రజల ఆదరణ ఉంది కాబట్టి పార్టీ మనుగడ నిలబడు, రైట్. కానీ ప్రజల ఆదరణ మీద అమ్మానాన్ని విడిచిపెట్టి మనం వర్గం దీంట్లో వెళ్ళడం అనేది ఎంతవరకు సబబు అంటారు? సబబే. మీకు సబబే అంటారా? ఓకే, రైట్, దాంట్లో ఏం లేదు. అంటే మనకు జన్మనిచ్చిన అమ్మని నాన్నని ప్రజల మీద విడిచిపెట్టి మనం ప్రజల కోసం అడుగుబాటు పడతాం. సరే, ఆ విధంగా వెళ్ళారు. మీరు అనుకున్న లక్ష్యం సాధించారా? సాధించినామంటే కొన్ని మార్పులు అయితే చెందినాయి కానీ నాకు తృప్తి అయితే ఉందంటారు? ఉన్నది, రైట్. అంటే మేము పనిచేసినటువంటి ఏరియాలో నల్లమల్ల రివర్ మీద అనేక మంది పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. చేపలు పట్టుకొని బతుకుతుంటారు. చేపల మార్కెట్ ఇలా 10 ఎంత 200-300 ఉంటే వాళ్ళకి 10 రూపాయల కేజీ 20 రూపాయల కేజీ ఇచ్చి నిలువు దోపిడీ చేస్తుండేవాళ్ళు షావుకారులు. గురుస్వామి అనేటువంటిది మీరు పేరునే ఉంటారు, పెంట్లవెల్లిలో పెద్ద కంపెనీ ఉంది, కర్ణాటక అతను ఆయన. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పిలిచి చేపల రేట్లు పెంచినాం. సరుకులు ఇక్కడి నుంచి పోయి ఒక రోజంతా పోయి సరుకులు మోసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉండేది. నీకు చేపలు వేస్తారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా సరుకులు వాళ్ళు ఏ తెమ్మంటే అయితే తెచ్చియాలనేటువంటిది పెట్టినాం. సావుకారులు వలలు కానీ డబ్బులు కానీ ఇచ్చి ఎమ్మటెమ్మటే కట్ చేసుకునేవాళ్ళు. అట్లా కాకుండా వారానికి ఇంత కట్ చేసుకోవాలనేటువంటిది. చేపల రేట్లు పెంచడం, వాళ్ళకు నిత్యావసర వస్తువులు తెచ్చియడం, వాళ్ళు బాగోలేకపోతే హాస్పిటల్లోకి తీసుకుపోవడం, ఇవన్నీ కూడా చేయించడం. ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. అది ఉన్నంతకాలం మమ్మల్ని కాపాడుకోగలిగారు జనాలు. కరెక్టే.
కానీ మరి ఇప్పుడు ఎందుకు పార్టీకి ప్రజలు దూరం అయ్యారు? ప్రజలు పార్టీ అవసరం లేదంటారు ఇప్పుడు? పార్టీ ప్రజలు ఏం దూరం కాలేదు, పార్టీ ఇక్కడ అవసరం లేదనే బయటికి వెళ్ళింది. దాడులు అనేటువంటిది పోలీసు దాడి ఏం చేసిరంటే ఫస్ట్ ప్లేన్ ఏరియాలో కొట్టేసింది. అంటే గ్రామాలలో తిరిగేటువంటి ఇన్సెల్టర్ తీసుకునేటువంటి దళాల మీద దాడులు చేసింది. తర్వాత చిన్న క్రమేపీ ఏ దళం అయితే వీక్ ఉంటుందో ఆ దళాల మీద దాడులు చేసింది. పరిస్థితి ప్రకారం మీరు వెళ్ళారు, మీరు అనుకుని పార్టీలో పనిచేసిన తృప్తి అని మీకు కొంచెం ఉంది, అంతే కదా మీరు చెప్పేది? ఎస్, రైట్. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మీలాగా కొంత స్వార్థం కాకుండా, స్వార్థంకి లేకుండా ప్రజల కోసం వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఇప్పుడున్న యువత వాళ్ళకి ఎంతసేపు స్వార్థం, వాళ్ళ విలాసాలకు చూస్తున్న వాళ్ళకి మీకు ఏం చెప్పాలనిపిస్తుంటుంది? అంటే నేను అడవిలోకి వెళ్ళమని చెప్పడం కాదు, తుపాకు పట్టుకొని చెప్పడం కదా ఉద్దేశం. వాళ్ళు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారు, రేపొద్దున మన దేశ భవిష్యత్తుకి వాళ్ళు ఏ విధంగా సహకరిస్తారు ఇటువంటి విలాసాలకు వెళ్తే? ఇటువంటి వాళ్ళని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? అయితే ఇప్పుడు ఉన్నటువంటి యువత ఏంటిదంటే కనీసం పక్కన ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. యువత అనేటువంటిది అని అంటేనే ఆలోచించేటువంటి బలమైనటువంటి శక్తి. అది మంచి మార్గాన్ని ఎంచుకోవాలనేటువంటిది ఒకటి ఫస్ట్ సూచించేటువంటిది. ఈ వ్యసనాలకు సంబంధించినటువంటి లేకపోతే ఈ ఇతర దానికి సంబంధించినటువంటి వాటికి దూరంగా ఉంటూ తను కన్న తల్లిదండ్రుల కోసం లేకపోతే తన కుటుంబాల కోసం మంచిగా చదువుకొని ఉన్నతమైనటువంటి ఉద్యోగాల కోసం, ఉన్నతమైనటువంటి ఆలోచనల కోసం, లేదా సమాజంకి ఉపయోగపడేటువంటి ఆలోచనల కోసం పనిచేయాలనేటువంటిది నేను కోరుకునేటువంటిది. గతంలో ఉన్న గ్రామాల పరిస్థితి ప్రభావంతో పిట్ల శంకర్ అడుగుబాటు వెళ్ళారు. యాక్షన్ టీం సభ్యుడిగా ఉంటూ రకరకాల యాక్షన్లు పాల్గొన్నా చివరికి మాత్రం అతనిలో ఒక మంచి సమాధానం వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా పార్టీ వైపు కాకపోయినా బాగా చదువుకొని మంచి మార్గంలో వెళ్ళండి, తల్లిదండ్రులకి ఇప్పుడు నిలకడగా ఉండి తల్లిదండ్రులని బాగా చూసుకోండి అంటూ శంకర్ చెప్తున్నారు. శంకర్ చెప్తున్న మాటల్ని చాలామందికి వీళ్ళు మాకు చెప్పేదా అని కొంతమంది అనుకుంటారు, లేదు శంకర్ లాంటి వాళ్ళ సమాచారం మాకు కావాలని మరొకరు అనుకుంటారు. అభిప్రాయాలు ఏదున్నా సరే నేను మాత్రం శంకర్ చెప్పింది ఖచ్చితంగా పాటించండి. దేశానికి భవిష్యత్తు అయిన మీరు విలాసాల వైపు వెళ్లకుండా మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులను చూస్తే దేశ అభివృద్ధి మీ మీద ఉంది. కాబట్టి మీరందరూ మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నించండి. ఇది పిట్ల శంకర్తో ఎక్సలెంట్ అంటారు. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.